హలో అండి. కథామాలిక ఛానల్‌కి స్వాగతం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు ఆడబడుచు, రచన వసుంధర గారు. రాత్రి 8 గంటల సమయం. నేలంతా పిండారపోసినట్లు వెన్నెల్లో జలకాలాడుతుందా అన్నట్టు పెరట్లో అసహనంగా అటు ఇటు పచార్లు చేస్తుంది ముక్త. ఆమె ఆలోచనల నిండా భర్త గౌతమ్ ఉన్నాడు. వారిద్దరికీ వివాహమై ఏణర్థం దాటింది. పెళ్లికి ముందు ముక్త జీవితం గురించి ఎన్నో కలలు కంది. ఆమె తండ్రి బడిపంతులు. అదృష్టం కొద్దీ 3 పిల్లలు. అందులో తనొక్కతే ఆడపిల్ల. గారంగానే పెరిగింది కానీ కోరికలేవీ తీరేవి కాదు. తండ్రి తనకు వచ్చే జీతంలో ఒబ్బడిగా గడుపుకుంటూ తన కోరికలన్నీ త్యాగం చేసి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే ముక్తకు గౌతమ్ వంటి వరుణ్ణిచ్చి చేశాడు. గౌతమ్ ఉద్యోగం ప్రైవేట్ కంపెనీలో. ఎంఏ పాస్ అయ్యాడు. నెలకి 1500 జీతం అంటే చాలా ఎక్కువగానే అనుకుందామే. పేరు కాపురం ప్రారంభించాక కానీ అసలు విషయం తెలియలేదు. ముక్త కలలు కనే లాంటిల్లు కావాలంటే అద్దె కనీసం 1000 రూపాయలు అవుతుంది. 350 రూపాయలు ఇచ్చి ఓ 2 గదులింట్లో ఉంటున్నారు. అందులోనే అదృష్టం ఇంటికి కాస్త పెరడు ఉండటం. గౌతమ్కి ఇంటి బాధ్యతలున్నాయి. నెల నెల అతడు తల్లిదండ్రులకు 200 రూపాయలు పంపిస్తూ ఉంటాడు. పెళ్లికి ముందు అతడు తన గురించంటూ ఏమీ నిల్వ చేసుకోకుండా మిగిలిందంతా తల్లిదండ్రులకే పంపేవాడు. ఒక్కసారిగా 10,000 ఖర్చు పెట్టలేక గౌతమ్ స్కూటర్ కొనటం లేదు. అతడు ఆఫీస్కు బస్సులో వెళతాడు. ముక్తకు గట్టిగా తనకు నచ్చిన చీర కొందామంటే లేదు. మంచి చీరలేవి 250కి తక్కువలో లేవు. నెల ఖర్చుల్లో జాగ్రత్తగా ఉంటే 6 నెలలకొకసారి దర్జాగా ఉండొచ్చు అని గౌతమ్ అంటాడు. బయటికి వెళ్ళినప్పుడల్లా దర్జాగా ఉండాలని ముక్త కోరిక. బయటికి వెళితే ఆటోలో వెళ్ళాలి. బయట కూర్చుంటే ఐస్ క్రీంలు తినాలి. అందుకే దంపతులిద్దరూ కలిసి బయటికి వెళ్ళటం తగ్గించేశారు. ఇంట్లోనే ఒకరినొకరు చూసుకుంటూ ఒకరితో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ గంటలు క్షణాల్లో దొర్లించేయగలమని గౌతమ్ అంటాడు. ముక్త మనసుకది సరిపడలేదు. ఆమెకి బయట ప్రపంచంలో తిరగాలనుంది. తానందరికీ కనపడాలి. తను రాకుమారిలా, తన పక్కన భర్త రాకుమారుడిలా ఇద్దరూ విహరిస్తుంటే లోకమంతా కళ్ళప్పగించి తమ వంకే చూడాలన్నది ఆమె కోరిక. భర్త తనను ప్రేమించటంలో ఆమెకు ఆనందం లేదు. భర్త తనకిచ్చే హోదాని ప్రదర్శించటంలోనే ఉందామె సంతోషం. మీ అంతస్తు హోదా పెరగాలి, అందుకోసం మీరేం చేసినా నాకు అభ్యంతరం లేదు అని తరచుగా ఆమె భర్తతో అంటుండేది. భార్య అంటే ఎంతో ఇష్టపడే గౌతమ్ ఆమె కోరిక మన్నించి తన హోదాను పెంచుకోవాలనే ఉంది. కానీ అతడి పరిమితులు అతనికున్నాయి. ఆ విషయం భార్య ముందొప్పుకోవటం ఇష్టం లేక ప్రేమ గొప్పతనాన్ని పొగుడుతుండేవాడు. జీవితంలో ప్రేమను మించిందేదీ లేదని, ఏ దారి తొక్కినా డబ్బు సంపాదించవచ్చునని, ప్రేమ అలా దొరికేది కాదని భార్యతో అంటుండేవాడు. ముక్త ప్రేమ తనకు లభించటం వల్ల ఇతర భోగభాగ్యాల మీద మనసు లేదన్నాడు. భార్య కూడా అలాగే ఉంటుందని ఆశించాడు. కానీ ముక్త అతడేదారైనా సరే తొక్కి డబ్బు సంపాదిస్తే అప్పుడే అతన్ని నిజంగా ప్రేమించేలాగుంది. ఈ విషయం చూచాయిగా పెళ్ళైన 6 నెలల్లోనే గ్రహించాడు గౌతమ్. అతడిది గ్రహించాక మరో ఏడాది గడిచింది. సరిగ్గా నిన్నటి రోజున గౌతమ్కి ఈ విషయం మరింత ఎక్కువగా గ్రహించాల్సిన అవసరం ఏర్పడింది. గౌతమ్ బాస్ పేరు భానుప్రకాష్. అతడికి బాగా డబ్బున్నప్పటికీ సింపుల్గా ఉంటాడు. తన కింది వారందరితోనూ అరమరికలు లేకుండా మాట్లాడతాడు. కంపెనీ యాజమాన్యంలో అతడికి చాలా మంచి పేరుంది. భానుప్రకాష్ ఇంట్లో పేరంటానికి పిలుపు భానుప్రకాష్ ద్వారా అందింది గౌతమ్కు. భానుప్రకాష్ భార్య సంధ్యకు 2 రోజుల నుంచి జ్వరం. ఆ కారణంగా అందరిళ్లకు స్వయంగా వెళ్లి పిలవటం లేదు. చాలా మందిని ఫోన్ ద్వారా పిలిచింది. కొందరికి కారులో మనిషి ద్వారా కబురంపింది. ఆఫీస్ స్టాఫ్కు భానుప్రకాష్ చెప్పమంది. పేరంటం గురించి గౌతమ్ భార్యకి చెప్పాడు. అతడు భానుప్రకాష్ వైభవాన్ని వర్ణించి అక్కడ నీకు గొప్ప గొప్ప వాళ్ళ పరిచయాలవుతాయి అన్నాడు. ముక్తగా సరదా ఉన్నట్టు లేదు. ఆమె తను వెళ్ళనంది. నాకో మంచి చీర లేదు, పార్టీకి ఎలా వెళ్ళను అందామి. ముక్తకు పెళ్లినాటి పట్టుచీరలు 2 ఉన్నాయి. కానీ ముక్తకు పట్టుచీర కట్టుకోవటం ఇష్టం లేదు. వెళ్ళేది పేరంటానికైనా పట్టుచీర నా వయసుకు తగ్గది కాదు. మంచి గార్డెన్ చీర అయితే బాగుంటుంది అంది ముక్త.
2 నెలల క్రితం గౌతమ్ ఆమెకు గార్డెన్ చీర కొన్నాడు. ఖరీదు 280 రూపాయలు. గొప్పవాళ్ళింటికి పేరంటానికి వెళుతూ నగలేసుకోకుండా ఎలా? పెళ్లికి మా నాన్న చేయించిన నీలపురాళ్ళ నెక్లెస్ వేసుకుంటాను. దానికి మ్యాచింగ్ ఉంగరం కూడా ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు వాటికి మ్యాచింగ్ చీర లేకపోతే ఏం బాగుంటుంది? అప్పుడు కొన్న గార్డెన్ చీర లేత పసుపు రంగుది అంది ముక్త. అంటే ఇప్పుడు నీలం రంగులో గార్డెన్ చీర కొనాలి. వెళ్ళేది గొప్పింటి పార్టీకి కాబట్టి చీర ఖరీదు 350కి తగ్గకూడదు. పాత చీరతోని సరిపెట్టుకోవాలంటే అందుకు ఆమె సిద్ధమే. దానికి మ్యాచింగ్గా రాళ్ల నెక్లెస్ ఉంగరం కావాలి. కాకి బంగారం ఆమెకు పడదు. చీర రంగు నిర్ణయమైతే మ్యాచింగ్ జోళ్లు కూడా కొనుక్కోవాలనుకుంటుందామె. గౌతమ్ అప్పుడు తనకొచ్చిన ఇబ్బందులన్నీ ఆమెకు ఏకరువు పెట్టుకుని, నీ కోసం కొండమీది కోతిని దింపాలనుంటుంది నాకు. నీ అంత అందమైన భార్యనిచ్చిన దేవుడు నిన్ను సంతోషపెట్టే శక్తినివ్వలేదు అని బాధపడ్డాడు. ముక్త అతడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఎంతో ప్రేమగా, పోనీలిద్దరూ, నాకు మీ ప్రేమాభిమానాలు చాలు. పేరంటానికి వెళ్ళకపోతేనే అంది. అది బాస్ ఇంటి పిలుపు. వెళ్ళకపోతే ఆయన కోపం వస్తుంది. ఆఫీసులో ఆయన తనపై కక్షగట్టవచ్చు. నా భార్య స్వయంగా పిలవలేదని నీ భార్య రానంటుంది. ఆమెకు నిజంగా జ్వరం. నీ భార్యనెలాగోలా ఒప్పించాలి అన్నాడు బాస్ ప్రతి ఉద్యోగితో. ముక్త వెళ్లకుంటే అది అసహాయతగా కాక అహంకారంగా భావించబడుతుంది. గౌతమ్ భార్యకు తన ఇబ్బంది చెప్పుకున్నాడు. మీరు మీ సంగతే చూసుకుంటున్నారు, నా సంగతి ఆలోచించరే? ఆడాళ్ల మధ్య ఎన్నో ఉంటాయి. నలుగురిలోనూ అవమానపడే కంటే పేరంటానికి వెళ్ళకపోవటమే మేలు అంది ముక్త. చివరకు గౌతమ్ అప్పు చేయాలని నిర్ణయించుకున్నాడు. నెలాఖరు రోజులు 500-600 మాటలు కాదు. అతడు తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఆ రోజు ఆఫీసు నుంచి పెందరాడే ఇంటికి వచ్చేస్తానని, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళదామని భర్త ఆమెకి చెప్పాడు. పెందరాళే అన్నవాడు అసలు టైం దాటినా ఇంటికి రాలేదు. టైము 8 అయింది. అయినా అతడు ఇంకా రాలేదు. ముక్త అసహనంగా పచార్లు చేస్తోంది పెరట్లో. పేరెంట వంక పెట్టి గార్డెన్ చీర కొనుక్కోవాలనుకుందామెకు. కానీ ఏదైనా కుంటిసాకు చెప్తాడేమోనని ఆమె భయం. గుమ్మంలో ఎదురు చూసి చూసి చివరకు పెరట్లోకి వచ్చింది. ఆకాశంలో వెలిగిపోతున్న చంద్రుణ్ణి కానీ, అతడు కురిపిస్తున్న వెన్నెల కానీ ఆమెకు సంతోషాన్నివ్వటం లేదు. తలుపు తట్టిన శబ్దం కోసం ఎదురు చూస్తోంది. చివరికి ఆ శబ్దం ఆమెకు వినిపించింది. ఒక్క పరుగున ఇంట్లోకి వెళ్ళి వీధి తలుపు తీసింది. గుమ్మంలో గౌతమ్. ఇంత ఆలస్యమైందేం అంది ముక్త. ఆలస్యమైతేనే డబ్బు దొరికింది. ఎల్లుండి కదా, రేపు సాయంత్రం మనం షాపింగ్కి వెళదాం అన్నాకనే గౌతమ్ లోపల ప్రవేశించాడు. భానుతేజంలో వెన్నెలలు కురిపిస్తూ ఎందరికో కవితా వస్తువైన పున్నమి చంద్రుణ్ణి మించి గౌతమ్ ముఖం వెలిగిపోతుంది. ఆ వెన్నెలలు ముక్తకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఆటో ఆ బంగ్లా ముందాగింది. ముక్త ఆటో వాళ్లకు డబ్బిచ్చి కిందికి దిగింది. ఎదురుగా చిన్న గేటు. ముక్త గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇంటి చుట్టూ పూల తోట. తోటలో రకరకాల పూలు, అందమైన పూలు. ఆ పూలన్నీ ముక్తను పలకరిస్తున్నాయి. ముక్త వాటి అందాన్ని చుట్టం లేదు, పలకరింపుని వినటం లేదు. ఆ పూల తోట యజమానురాలిని తలుచుకుని అసూయ పడుతుంది. ఆ అసూయతోనే ఆమె ఆ ఇంట్లో ప్రవేశించింది. ముందుగానే ఉందో పెద్ద హాలు. ఆ హాల్లోనే పేరెంటాళ్ళున్నారు. ముక్త గుమ్మంలో అడుగు పెట్టగానే చాలామంది కళ్ళటు తిరిగాయి. ఆ ఇంటిని దూరం నుంచి చాలాసార్లు చూసింది ముక్త. లోపలికి వెళ్ళటం అదే మొదలు. ఒక సన్నని పొడవాటి స్త్రీ ఆమెను సమీపించింది. ఆమె మరీ అంత అందగత్తె కాకపోయినా హుందాగా ఉంది. ఛాయ మాత్రం బంగారంలో మెరిసిపోతుంది. ఆమె కళ్ళల్లో కనిపించని విషాదం. అది కూడా ఆమెకు అందాన్నే ఇచ్చింది. నేను మిసెస్ భానుప్రకాష్. అంటే సంధ్య. మీరు మిసెస్ గౌతమ్ కదూ? మీ పేరు అందామె. ముక్త. మీ అందానికి తగ్గ పేరు అందామె. తను మిసెస్ గౌతమ్ అని ఆమెకెలా తెలిసిందా అని ఆలోచిస్తూ లోపల అడుగు పెట్టింది ముక్త. దూరంగా నిర్మల కనపడింది. నిర్మల సదానందం భార్య. సదానందం గౌతమ్కు సీనియర్ కొలీగ్. వారందరికీ చాలా కాలం నుంచి పరిచయం ఉంది. నేను ఫలానా అని నిర్మల చెప్పి ఉంటుంది అనుకుంది ముక్త. అయితే నిర్మల ముక్తను పలకరించలేదు. ఆమె వంక చూడలేదు. అక్కడ పెత్తనం చెలాయిస్తూ హడావుడి పడిపోతుంది. తనకు లభించిన కొత్త పదవిని నిర్వహించడంలో ఉన్న ఆనందం ఎరుగున్న వారిని పలకరించడంలో ఆమెకున్నట్టు లేదు. సంధ్య ఆమెను కాస్త లోపలికి తీసుకెళ్లి ఓ కుర్చీలో కూర్చోమని చూపించింది. ముక్త కుర్చీలో కూర్చుంది. కొత్త మోడల్ ఫైబర్ గ్లాస్ కుర్చీ అది.
రంగురంగుల చీరల్లో ఆడవాళ్లున్నట్టే ఆ కుర్చీలు కూడా వివిధ రంగుల్లో ఉన్నాయి. కుర్చీలో కూర్చుంటే మెత్తని సోఫాలో కూర్చున్నట్టుంది. చాలా ఉన్నాయి. కొన్నారో అద్దెకి తెచ్చారో అనుకుంది ముక్త. సంధ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముక్తకు పక్కనే కూర్చున్న ఒక ఆమెను పలకరించి, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అంది. నేను అంతే అంది ముక్త. పక్కనున్న ఆవిడ దెబ్బతిని, నా పేరు సరళ, మా వారు రావ్ అండ్ రావ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ అంది. ముక్త ఏదో అనేలోగానే ఆమె తన భర్త గురించి చాలా వివరాలు చెప్పుకుని ముక్త గురించి ఏమీ అడగలేదని గుర్తించిందో ఏమో. మీ వారేం చేస్తున్నారు అడిగింది. తటపటాయిస్తూనే చెప్పింది ముక్త. ఓహో అంది సరళ. తర్వాత ఆమె తన కట్ట పక్కనున్న మరో స్త్రీలో కబుర్లు ప్రారంభించింది. తన హోదా తెలియగానే సరళకు తెరపై ఆసక్తి నశించిందని గ్రహించిన ముక్తకు మనసు చివుక్కుమంది. అప్పుడు ఆమె అక్కడున్న ఒకరొకరిని పరిశీలిస్తుంది. ప్రతి వారి ముఖంలోనూ డబ్బు కళ స్పష్టంగా కనబడుతుంది. కానీ వారందరిలోకి తనే అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే తను హీరోయిన్లా ఉంది. అక్కడ చాలా మంది స్త్రీలు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. ముక్తకు తోడెవ్వరూ లేరు. ఎవరైనా కొత్తవారు రాగానే చాలా మంది ఆమె చుట్టూ చేరుతున్నారు. సరళ తన హోదా గురించి చెప్పేసిందేమో, ఎవరు తన పక్కకు రావడం లేదని ముక్త అనుకుంది. ఆ సమయంలో అక్కడికో యువతి ప్రవేశించింది. ఆమెకు సుమారు 30 ఏళ్లుంటాయి. సుమారైన అందగత్తె ఆమె. మనిషి హుందాగా గంభీరంగా ఉంది. ఆమె లోపలికి రాగానే సంధ్య ఆమెను రిసీవ్ చేసుకుంటూ వెళ్ళింది. రా పావని అందామె. ఆ మాటలు హాల్లో అందరికీ వినిపించాయి. సంధ్య పావనిని హాల్లో కుర్చీలో కూర్చోబెట్టకుండా లోపల గదిలోకి తీసుకుని వెళ్ళింది. హాల్లో ఒక్కసారి నిశ్శబ్దం. ముక్త ఆశ్చర్యపడింది. ఎవరి పావని? వస్తూనే ఇక్కడింత నిశ్శబ్దాన్ని ఎలా సృష్టించగలిగింది? సంధ్య ఆమెను ప్రత్యేకంగా లోపలికెందుకు తీసుకెళ్ళింది? పక్కనున్న సరళ మరో ఆమెతో అంటుంది. పావనిట పావని. కనీసం పేరు మార్చుకోవాలనైనా తోచలేదు. బాగా చెప్పారు. మనమైతే జరిగిన దానికే నీయో గుయ్యో చూసుకునేవాళ్ళం అంది సరళ పక్కనున్నామె. ముక్త కుతూహలం చంపుకోలేక, ఎవరండి ఆ పావని అని సరళని అడిగింది. ఆ ప్రశ్నకు సరళ ముందుగా చెలించలేదు. అయితే తనకు గొప్ప అవకాశం పోనున్నదని వెంటనే ఆమె గ్రహించి ఉండాలి. ముక్త వైపు తిరిగింది. స్నేహభావంతో పలకరించడానికి మనిషి తన చుట్టూ ఎన్నైనా అడ్డగోడలు నిర్మించుకుంటాడు. కానీ సాటి మనిషిని కించపరచడానికైతే మనిషి ఎన్ని మెట్లైనా దిగిరావటానికి సంకోచించడు. సరళ నోట ముక్త పావని కథ వింది. పావనికో ప్రియుడున్నాడు. పెళ్లికి ముందే వాళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడింది. ప్రియుడు ఆమెను మోసం చేశాడు. పావని అబార్షన్ చేయించుకుంది. అబార్షన్ చేసిన డాక్టరే ఆమె అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. ఎక్కడికో పోయిన పావని ప్రియుడు ఊరికి తిరిగి వచ్చాడు. పావనిని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు. ఫలించలేదు. పావని కథ భర్తకు తెలుసునని తెలిసాక అతడు ఆమెను రేప్ చేశాడు. పావని పోలీసు రిపోర్ట్ ఇచ్చింది. పావని ప్రియుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. జరిగిన దానికి పావని సిగ్గుపడలేదు. పైగా ధైర్యంగా తలెత్తుకుని తిరుగుతుంది. పావని భర్త కామెంటే ప్రాణం. అతడు బహుశా సరైనవాడు కాదేమో. లేకుంటే చెడిన ఆడదాన్నిలా పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె అత్యాచారానికి గురైతే ఎందుకు మన్నిస్తాడు? అనాదిగా మగాడి వంచనకు, అత్యాచారానికి గురవుతుంది ఆడది. నా ధైర్యం, నా భర్త సహనం, ఆ వంచకులకు ఎదురుదెబ్బ, మహిళామణులకు కొత్త ఊపిరి అంటుంది పావని. పావని భర్త హస్తవాసి మంచిది కాబట్టి సమాజంలో ఆయన్నెవరూ చిన్న చూపు చూడడం లేదు. కానీ సంప్రదాయానికి విలువనిచ్చే సమాజంలో పావని పతితగానే గుర్తించబడుతుంది. ఎందరో ఆమెను వెలివేశారు. ఎక్కువ పార్టీలకు పావని రాదు. సాటివారు వేసే ప్రశ్నలు ఆమె భరించలేదు. ప్రశ్నలు వేయని చోట వారి చూపులను కూడా ఆమె భరించలేదు. నేనేమీ తప్పు చేయలేదు. ఓ పురుషుణ్ణి నమ్మి ప్రేమించి నా తనువు నర్పించాను. అతను నన్ను మోసం చేశాడు. తర్వాత నాకు పెళ్ళయింది. నిండు మనసుతో నా భర్తను ప్రేమించాను. నన్ను మోసగించిన వాడు నాపై అత్యాచారం చేశాడు. అందులో నా తప్పేముంది? నా దురదృష్టం. వాడు మళ్ళీ మరొకరిపై అత్యాచారం చేయకూడదని పోలీసులకు అప్పగించాను. సమాజం నా ధైర్యాన్ని అభినందించాలి అంటుందామె. ఆమె ధైర్యం సాటి ఆడవారిలో ఆమెకు సానుభూతి లేకుండా చేసింది. ఎవరి విషయం ఎలాగున్నా సంధ్య పావనిని ప్రతి పేరంటానికి పార్టీకి పిలిచి తీరుతుంది. పార్టీలో ఇతరులెవరికీ పావని రాక గిట్టదని ఆమెకు తెలుసు. అందుకే ఆమెను ప్రత్యేకంగా లోనికి పిలిచి వాయినాలిచ్చి ముందుగా పంపేస్తుంది. ఆమె వెళ్ళిపోయాకనే అసలు ఫంక్షన్ ప్రారంభమవుతుంది.
పావనికి సిగ్గులేదు. తన్ను చూసి నవ్వుకుంటారని తెలిసి కూడా పిలిచిన ప్రతి చోటుకు వెళుతుంది. పావనికి అహంకారం. నలుగురిని పిలిచి పలకరించి స్నేహం పెంచుకోవాలని చూడదు. తనతో స్నేహం కోరేవారు తననే పలకరించాలంటుంది. సంధ్యకు పావనితో స్నేహం ఎందుకో తెలియదు. పావని భర్త సంధ్యకు ఫ్యామిలీ డాక్టర్ కూడా కాదు. సరళ అభిప్రాయంలో సంధ్య అమాయకురాలు, మాయ మర్మం తెలియని మనిషి. పావనికి ఎక్కడా స్నేహితురాండ్రు లేరు. సంధ్యను ఆమె బుట్టలో వేసుకొని స్నేహితురాల్ని చేసుకుంది. పావని గురించి ఇంకా రకరకాలుగా చెప్పాలనుకుంది సరళ. కానీ ఇంతలోనే వాయినం తీసుకుని వెళ్ళిపోతుందామె. ఆమె వెళ్ళిపోయేదాకా హాల్లో నిశ్శబ్దం. పావని నిష్క్రమించగానే అక్కడ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమం నడుస్తుండగా ఎందుకో భానుప్రకాష్ వచ్చాడు. సంధ్య అతడికి ఎదురై ఈ సమయంలో వచ్చారేంటి అంది. అతడు నవ్వాడు. అతడి రూపం అతడి హోదాకు తగ్గట్టే ఉంది. ఎందరో కన్నెపిల్లలు కలలు కని సినీ హీరోలా ఉన్నాడు అతను. అతడి నవ్వు మాత్రం సినీ హీరోల నవ్వు కంటే మనోహరంగా ఉంది. ఉండండి, వీరందరినీ మీకు పరిచయం చేస్తాను అంది సంధ్య. ఆమె ఒక్కొక్కరినే పేరు పేరున భర్తకు పరిచయం చేసింది. వారిలో చాలామంది భానుప్రకాష్కు తెలుసు. తనకు తెలియని వారి వంక అతడు కుతూహలంగా చూస్తున్నాడు. తనని పరిచయం చేయగానే నమస్తే అన్నాడతను. నమస్తే అంది ముక్త. క్షణకాలం ఇద్దరి చూపులు కలిశాయి. అతడి చూపుల్లో అయస్కాంతం వంటి ఆకర్షణ చూసింది ముక్త. భానుప్రకాష్ లోపలికి వెళ్ళిపోయాడు. పావని అయితే నమస్తే చెప్పి ఊరుకోదు, షేక్ హ్యాండ్ ఇస్తుంది అంది సరళ. నలుగురు ఐదుగురు నవ్వారు. మన సాంప్రదాయం అంతా ఆడదాని పవిత్రతలోనే ఉంది. అది నిలుపుకొని నాడు మనం కాదు అందొకామె. ముక్త కూడా ఆ సంభాషణలో ఆసక్తిగా పాల్గొంది. డబ్బున్న వారికి లేనివారు చులకన, అధికారం ఉన్నవారికి లేనివారు చులకన, నీతిపరులకు అవినీతిపరులు చులకన. కానీ లేలివాళ్ల శ్రమలో ఉన్నవాడి దగ్గర డబ్బు చేరుతుంది. ఊరు పేరు లేని సామాన్యుడి ఓటు మరో సామాన్యుడిని అధికారిగా మారుస్తుంది. ఫలితంగా అవినీతిపరులు నీతిపరులను శాసిస్తున్నారన్న విషయం తెలిసి కూడా గ్రహించరెవరు. తనను పాలించేవాడిలో అవినీతి ఉంది, మనకు పాఠం చెప్పేవాడిలో అవినీతి ఉంది. మనం బతికే బతుకులో క్షణక్షణం అవినీతి ఉంది. కానీ ప్రతివాడు తను నీతిపరుణనే అనుకుంటాడు. ముక్త ఈ పక్కీలో ఆలోచించటం లేదు. ఆమె పావని గురించి ఏహభావయాన్ని పెంచుకుంటుంది. ఎంత నమ్మిస్తే మాత్రం పెళ్లికి ముందే పరాయి మగాడితో ఎందుకు సంబంధం పెట్టుకోవాలి? అందులో ఆమె మానసిక బలహీనత ఉంది. ఆ బలహీనతనే సమాజం తప్పుపడుతుంది. ఒకసారి మోసగించిన ప్రియుడు తిరిగి ఆమెను బలాత్కరించగల ఏకాంతాన్ని ఎలా పొందాడు? అతడికి అలాంటి అవకాశం ఎలా ఇచ్చింది? పావనిలో ఏదో బలహీనత ఉంది. పాత ప్రియుడు ఆమె మరిచిపోలేకపోతుంది. భర్త వల్ల కోరికలు తీరక, ఆ కోరికలను చంపుకోలేక, మనస్సు నదుపులో పెట్టుకోలేక ఆమె పాత ప్రియుడితో తిరిగి సంబంధం పెట్టుకొని పట్టుపడితే దాన్ని బలవంతంగా మార్చి ఉంటుంది. ఎలాంటి ఆడది! క్రమంగా పేరంటం కార్యక్రమం ముగిసింది. వచ్చిన వారిలో చాలామందిని వెనక్కి తీసుకొని వెళ్ళటానికి కార్లు వచ్చాయి. తను లేచింది ముక్త. మొదటిసారి వచ్చారు, కాసేపు కూర్చోండి అంది సంధ్య. ముక్త ఆమె బలవంతం చేయగా కాదనలేక పోయింది. అంతా వెళ్ళిపోయాక సంధ్య ముక్త మిగిలారు. అప్పుడు సంధ్య ముక్తను ఆమె గురించిన వ్యక్తిగత వివరాలు అడిగింది. మొదట్లో తటపటాయించిన క్రమంగా సంధ్యతో మంచి స్నేహితురాలిగా భావించి ఒకటొకటిగా కుటుంబ విశేషాలు చెప్పింది ఆమెకు ముక్త. తన కుటుంబం గురించి చెప్తున్నప్పుడు ముక్త కళ్ళల్లో కనపడ్డ మెరుపును చూసింది సంధ్య. మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలున్నప్పటికీ అభిమానాలు, ఆత్మీయత వాటిని కమ్మేస్తాయి అంది సంధ్య. అవును, అమ్మన్నా నాన్నన్నా అన్నయ్యలన్నా నాకెంతో ఇష్టం అంది ముక్త. నాకు అంతే. నేను మధ్యతరగతి నుంచే వచ్చాను. మా వారు కూడా మధ్యతరగతిలోనే పుట్టి పెరిగారు. ఇప్పుడు ఐశ్వర్యం పేరుకున్నప్పటికీ మేము వీలైనంత సింపుల్గా ఉంటాం. మాకిద్దరు పిల్లలు, ఇద్దరు స్కూల్కు వెళుతున్నారు. వాళ్ళని కూడా మధ్యతరగతి వాతావరణంలోనే పెంచాలన్నది మా కోరిక. అందుకే తరచూ మేం బంధువులకు వెళుతుంటాం. స్నేహం కూడా ఎక్కువగా మధ్యతరగతి వారితోనే అంది సంధ్య. ఆమె మాటి మాటికి మధ్యతరగతి అంటుంటే ముక్తకది తననే ఉద్దేశించి అన్నట్టు అనిపిస్తుంది. సంధ్య తనకంటే చాలా ఎత్తులో ఉన్నదనిపిస్తుంది. ఈ తరహా సంభాషణ ఆమెకు నచ్చలేదు. మాట మార్చటం కోసం ఆమె పావని ప్రసక్తి తెచ్చింది. సంధ్య ముఖం పాలిపోయింది. పావని గురించి మీకెవరు చెప్పారు అందామె. ఇక్కడ చేరిన వాళ్ళంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.
మీరు మంచివారు కాబట్టి కానీ ఆమె అటు ఆమె వంటి వారితో స్నేహం చేయరన్నారు. పావని చేసిన తప్పేంటో వాళ్ళు మీకు చెప్పారా? ముక్త పావని గురించి తను విన్నదామెకు చెప్పి, ఇది నిజమేనా అంది. నిజమే. మీకు అందులో తప్పు కనపడుతుందా? "హ్మ్" అంది ముక్త ఆలోచించకుండా. వెంటనే ఊ అనటం కాదు, కాసేపు ఆలోచించి చెప్పండి. ఇందులో ఆలోచించడానికేముంది? బలహీనతను జయించటంలోనే సంస్కారం ఉంది. సంస్కారం బలహీనతను జయించటంలో కాదు, మన్నించటంలో ఉంది అని పావని పరిస్థితులు మీకే ఏర్పడితే ఏం చేసేవారు? అంది సంధ్య. ఆ పరిస్థితులను ఆమె ఆహ్వానించింది. పెళ్ళయ్యే వరకు నాకు పరాయి మగాళ్లతో పరిచయమే లేదు. పోనీ ఇంట్లో ఏ బావ ఉంటే? ముక్తకు తన బావ గుర్తొచ్చాడు. అతడు తనకంటే 2 ఏళ్లు పెద్ద. 1, 2 సార్లు అతడు తనకు దగ్గరగా రావటానికి ప్రయత్నించాడు. ఆమె సాగనివ్వలేదు. ఎవరైనా మనం ఇస్తేనే అవకాశం అంది ముక్త నమ్మకంగా. సంధ్య తను నవ్వేసి, మీవి ఖచ్చితమైన అభిప్రాయాలు. ఇలాంటి వారితో మాట్లాడడం మా వారికి చాలా ఇష్టం. కాసేపు ఉండకూడదు అంది. ముక్త తడబడుతూ, నేను వారితో ఏం మాట్లాడగలను అంది. ఈ మాట వారితో మాట్లాడాక అందరూ గాని అంది సంధ్య. ఇద్దరూ ఓ గదిలోకి వెళ్లారు. గదిలో 4 సోఫాలు, 2 అద్దాల బీరువాలున్నాయి. ఒక సోఫాలో కూర్చొని భానుప్రకాష్ చదువుకుంటున్నాడు. మా వారి రీడింగ్ రూమ్ ఇది అని అంది సంధ్య. భానుప్రకాష్ పుస్తకంలోంచి తలెత్తి వారి వంక చూసి చటుక్కున లేచి నిలబడి ప్రశ్నార్థకంగా భార్య వంక చూశాడు. మిసెస్ గౌతమ్, పేరు ముక్త. అభిరుచుల్లో మీ వంటిదే ఈమె. మనకు మంచి స్నేహితురాలు అంది సంధ్య. ఇద్దరూ అతడికి ఎదురుగా కూర్చున్నారు. కబుర్లు మొదలయ్యాయి. ఆఫీస్కి నేనే బాసుని కావటం వల్ల నా ఇష్టం వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చేస్తుంటాను. అయితే అందరికంటే నేనే ఎక్కువసేపు పనిచేస్తాను. రాత్రింబవళ్ళు తేడా లేకుండా పనిచేస్తాను అన్నాడు ముందుగా భానుప్రకాష్. ఆ సమయంలో ఇంట్లో ఉండడానికి అతడు సంజయ్షి ఇస్తున్నట్టు తోచింది ముక్తకు. ఒకసారి ఇంటికి వచ్చాక మళ్ళీ ఆఫీస్కు వెళ్ళబుద్ధేస్తుందా అంది ముక్త. ఏముంది? మీ వంటి వారినో పలకరించడం అవుతుంది. ఆ ఇన్స్పిరేషన్తో మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతాను అన్నాడు భానుప్రకాష్. ముక్త ఇబ్బందిగా నవ్వింది. సంధ్య వెంటనే, అయితే మీ స్టాఫ్ను కూడా ఓ వేళాపాళా లేకుండా ఇంటికి పంపిస్తూ ఉండండి. బాగా పనిచేస్తారు అంది. నువ్వు చెప్పింది ఆలోచించవలసిందే అంటూ భానుప్రకాష్ ఆలోచనను అభినయించసాగాడు. మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ సంధ్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ముక్త తను లేవాలనుకుంది కానీ సంధ్య చాలా త్వరగా వెళ్ళిపోయింది. ముక్త లేచేలోగా భానుప్రకాష్ ఆమెతో, మిగతా స్టాఫ్ విషయం ఎలాగున్నా మీ వారిని ఆఫీస్ మధ్యలో ఇంటికి పంపలేను. మాకు మీరు ఇన్స్పిరేషన్ కావచ్చు కానీ మీ వారికి అట్రాక్షన్ అంటే అయస్కాంతం. ఒక్కసారి ఇంటికి వెళితే ఇక రాలేడు అన్నాడు. ముక్తకేమనాలో తోచక ఇబ్బందిగా నవ్వింది. మిసెస్ ముక్త, మీ ముఖంలో సంస్కారంతో పాటు ఒక విధమైన గ్రేస్ ఉంది. ఏ దేశానికో మహారాణి కావలసిన సౌందర్యం ఇది. కాకపోవటం మీ అదృష్టం. ఎందుకంటే మహారాణికి భర్త సాన్నిధ్యం లభించదు అన్నాడు భానుప్రకాష్. తను మాట్లాడకపోతే బాగుండదని మీ ఇల్లు చాలా అందంగా తీర్చిదిద్దారు. సంజయ్ గారి అభిరుచి గొప్పది అంది. అభిరుచి సంజది కాదు, నాది అన్నాడు భానుప్రకాష్. అతడు అలాగనటం మోటుగా అనిపించింది సంధ్యకు. భార్య గురించి తనన్న ఒకే ఒక్క మంచి ముక్క అతడు ఆమోదించకపోవటం సంస్కారం కాదనిపించింది ఆమెకు. భానుప్రకాష్ మళ్ళీ తని, నేను సంధ్యను చిన్నబుచ్చాలని అలా అనలేదు. నిజం చెప్పడానికి నేను సంకోచించను. సంధ్య కూడా నా నిజాలంటే ఇష్టపడుతుంది. ఉదాహరణకు మీరు వెళ్ళాక సంధ్యతో చెప్తాను, ఐశ్వర్యం ఉన్న నాకంటే మీరున్న గౌతమ్ అదృష్టవంతుడని. ఆమె ఏమీ అనుకోదు అన్నాడు. మొదటిసారిగా ముక్తకు చిరాకు కలిగింది. ఆ చిరాకు ముఖంలో వ్యక్తం చేసింది ఆమె. భానుప్రకాష్ అది గమనించిన వాడిలా, ఒక విధంగా నేను అదృష్టవంతుణ్ణి. నాకు తోచింది నేను ధైర్యంగా మాట్లాడగలను. ఎదుటి వాళ్లకు నా మాటలు చిరాకు కలిగించినా వింటారు. ఎందుకంటే నేను వారికో వారి భర్తలకో అధికారిని కనుక. ఎందరి భవిష్యత్తును నా చేతుల్లో ఉంది కనుక అన్నాడు. ముక్తకతడి మాటల్లో హెచ్చరిక కనబడింది. ఆ హెచ్చరిక ఆమె చిరాకును భయంగా మార్చింది. భానుప్రకాష్ ఆ భయాన్ని కూడా చదివినట్లే ఉన్నాడు. సినిమాల్లో అసభ్య దృశ్యాలు, సంభాషణలు ఉంటున్నాయి. వాటి కారణంగా చిత్రం ఘన విజయం సాధిస్తుందని నిర్మాతల అభిప్రాయం. పత్రికల్లో క్రమంగా అశ్లీలత చోటు చేసుకుంటుంది. పత్రిక సర్క్యులేషన్కి అవే కారణమని సంపాదకుల అభిప్రాయం. మనమంతా ఆ సినిమాలు చూస్తున్నాం, పత్రికలు చదువుతున్నాం, స్నేహితులతో చనువుగా మాట్లాడుకుందుకు భయపడుతున్నాం.
హేమమాలిని బాగుంటుంది, శ్రీదేవి బాగుంటుంది, భానుప్రియ బాగుంటుంది. వాళ్ళు బాగున్నారని చెప్పుకుంటానికేమి? సందేహించని మనం మనలో మనం బాగోగుల గురించి చెప్పుకునేందుకు తటపటాయిస్తామేమో నాకు తెలియదు. అందరిలో మీరు వాళ్ళని మించారు. సినిమాల్లో నటించని కారణంగా మీ అందం గురించి మాట్లాడడానికే భయపడాలా నేను? అతడి వాదన చిత్రంగా అగుపించింది ఆమెకి. ఏ మిథున్ చక్రవర్తో గోవిందాయో బాగుంటాడని మీరు మీ భర్తకు చెప్పకుండా ఉండగలరా? అది తప్పుగా మీ భర్త భావిస్తాడా? అలాంటప్పుడు అదే విధంగా నేను మీ గురించి మీరు నా గురించి మాట్లాడుకోవటం తప్పవుతుందా? ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అంది ముక్త. స్నేహానికి మొదటి మెట్టు చనువు. అర్థం లేని బహువచనాలతో ఒకరినొకరు దూరం చేసుకోకూడదు. నేను నిన్ను నువ్వంటాను, నువ్వు నన్ను నువ్వను. ఆ విధంగా మనం స్నేహితులమవుదాం. మన స్నేహం నా మానసిక వికాసానికి మీ ఆర్థిక వికాసానికి మంచిది. నాతో స్నేహాన్ని ఆశించే వారెందరో ఉన్నారు. కానీ నేను నాకు నచ్చిన వారితోనే స్నేహం చేస్తాను. నాకు నువ్వు నచ్చావు అన్నాడు భానుప్రకాష్. ముక్తకేం చెప్పాలో తెలియలేదు. అతడి చనువు ఆమెకి ఇచ్చింది గాని పరిణమించింది. భానుప్రకాష్ మళ్ళీ, నువ్వు బహుశా నా సంస్కారం గురించి ఆలోచిస్తుంటావు. నా సంస్కారం గొప్పది. ఆడవాళ్లను స్నేహితులుగా చూడగలను. నా స్నేహితుల గురించి నా భార్యతో మామూలుగా మాట్లాడగలను. అదేవిధంగా ఆమె స్నేహితుల గురించి వినగలను. నా సంస్కారం గురించి ఆలోచించే ముందు ఈ సంభాషణను నీ భర్తకు చెప్పుకోగలవేమో ఆలోచించు. అతడి సంస్కారం గురించి తెలుస్తుంది నీకు అన్నాడు. ముక్తకంతా అయోమయంగా అనిపించింది. భానుప్రకాష్ మనసులో ఏదో దురూహం ఉన్నట్లు లీలగా తోస్తుంది ఆమెకి. నేను మధ్యతరగతిలో పుట్టి పెరిగాను. మధ్యతరగతి గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. మధ్యతరగతి అంటే నాకెంతో ఇష్టం. కానీ మధ్యతరగతిలో కొన్ని లోపాలున్నాయి. వారిలో ఫ్రాంక్నెస్ లేదు, నిజాయితీ లేదు, సాహసం లేదు. నేను జీవితంలో పైకి రావటానికి మధ్యతరగతి లోపాలని అధిగమించగలగటమే కారణం. నువ్వు అంతే. తలుచుకుంటే కార్లలో తిరగలవు, మేడల్లో మసలగలవు, ఫోన్లలో మాట్లాడగలవు. మధ్యతరగతి లోపాన్ని జయించాలి. అంతే. నా స్నేహం నీకందుకు సహకరిస్తుంది. ముక్త సహనానికి అంతం వచ్చింది. ఆమె లేవాలనుకుంటుండగా అక్కడికి వచ్చింది సంధ్య. ఆమె చేతిలో ట్రే ఉంది. ట్రేలో 3 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ అంది సంధ్య. చాలా ఆలస్యమైంది అంది ముక్త ఇబ్బందిగా. మా వారు మిమ్మల్ని కారులో డ్రాప్ చేస్తారు అంది సంధ్య. మిమ్మల్ని అనకు. ఈమె ఈ క్షణం నుంచి మన స్నేహితురాలు. అంటే చనువుగా నువ్వు అను. అక్క చెల్లెళ్ళలా మసులండి. భలే వారే, నేను బయటికి వెళ్ళిన కాసేపట్లోనే ఏ మంత్రం వేశారండి అంది సంధ్య ఆశ్చర్యం ప్రకటిస్తూ. ముక్త ధైర్యం తెచ్చుకొని, భార్య భర్తను ఏమండి అంటే పోనీ చనువు, పరాయి వాళ్ళంటే పోతుందా అంది. భార్యాభర్తల అనుబంధం వేరు. మీరని మన్నించిన ఆమె ఏరా అనే తల్లి కంటే భర్త దగ్గర చనువుగా ఉండగలదు. భార్య చెల్లెలు మరదలు కూడా నువ్వు నువ్వనే పిలుస్తుందని మర్చిపోకూడదు అన్నాడు భానుప్రకాష్. వారిని మాటల్లో జయించటం కష్టం అంది సంధ్య. ముగ్గురు జ్యూస్ తాగారు. నేనొక్కరితిని వెళ్ళగలను అంది ముక్త. వద్దు, నిన్ను నేనే ఉంచేశాను. నిన్నింటి దగ్గర దింపటం నాది బాధ్యత. ఎవరైనా చూస్తే బాగుండదు అంది ముక్త. సంధ్య నవ్వి, ఎందుకు బాగుండదు? కారులో నేను వస్తున్నాగా అంది. మీరు వస్తున్నారా అంది ముక్త ఉత్సాహంగా. అంతలోనే, అనవసరంగా మీకెందుకు శ్రమ అంది మొహాటానికి. శ్రమ కాదు, ఇట్స్ ఎ ప్లెజర్ అన్నాడు భానుప్రకాష్. ముక్త ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. ఆమె సంధ్య వంక చూసింది. సంధ్య ముఖం గంభీరంగా ఉంది. ఇల్లు చేరుకున్నాక ముక్తకి ఏ పని మీద ధ్యాస మళ్ళలేదు. భానుప్రకాష్ మాటలు ఆమె చెవిలో గింగురుమంటున్నాయి. అతని రూపం ఆమె కళ్ళ ముందు కదులుతుంది. అతని చూపులు ఆమెను ఒళ్ళంతా తడుముతున్నాయి. చి, ఏం మనిషి అనుకుందామె. ఐశ్వర్యంలో ఓ స్థాయి చేరుకుంటే మనిషి సంస్కారాన్ని కోల్పోతాడా? లేక సంస్కారాన్ని కోల్పోయే ధైర్యాన్ని ఐశ్వర్యం మనిషికిస్తుందా? ఐశ్వర్యవంతులకు సంస్కారాన్ని కోల్పోవటమే సంస్కారమేమో. భానుప్రకాష్ గురించి భార్య సంధ్యకు తెలుసా? ఆమె అతడి గురించి ఏమనుకుంటుంది? అసలు సంధ్య తనను ప్రత్యేకంగా భర్తకు పరిచయం చేసింది. అదిగాక ఆఫీస్ టైంలో కూడా అతడి ఇంట్లోనే ఉన్నాడు. అంటే ముందుగానే అనుకుని ఇలా చేశారా? ఇలా చేయటం వల్ల సంధ్యకు ప్రయోజనం ఏంటి? ఆమె భర్త విషయంలో అసహాయురాలా? అతడి ప్రవర్తన అదుపు చేయలేదు సరికదా? అతడి చెడు నడతకు ఆమె సహకరించాలా? అదే నిజమైతే ఎంత దురదృష్టం. నీ వంటి భార్య ఉంటే నేను ఇల్లొదిలి పెట్టలేను. నా వంటి వారికి
నా వంటి వారికి ఇన్స్పిరేషన్, నీ భర్తకు అట్రాక్షన్. భానుప్రకాష్ సూటిగా చెప్పిన మాటలు ఇవి. అతడికి భార్య అంటే ఇష్టం లేదా? సంధ్య అంటే అతడికి ఎలాంటి ఇష్టమో తెలియదు, కానీ తానంటే అతడికి ఇష్టం బయలుదేరిందని ముక్త గ్రహించింది. అది దేనికి దారి తీస్తుందోనని ఆమెకి భయంగా ఉంది. భానుప్రకాష్ మాటల్లోంచి, నువ్వు నాకు నచ్చావు, నువ్వు తలుచుకుంటే కార్లలో తిరగలవు, మేడల్లో మసలగలవు, ఫోన్లలో మాట్లాడగలవు, నా స్నేహం నీకందుకు సహకరిస్తుంది వగైరాలు ఆమె చెవుల్లో గింగురుమంటూ అతడు తన్ను ప్రలోభ పెడుతున్నాడని చెప్పక చెప్తున్నాయి. ఆ ప్రలోభానికి తాను లొంగకూడదనుకున్నప్పుడల్లా ఎదుటి వాళ్ళ నా మాటలు చిరాకు కలిగించినా వింటారు. ఎందుకంటే నేను వారిలో వారి భర్తలకో అధికారిని కనుక, ఎందరి భవిష్యత్తు నా చేతుల్లో ఉంది కనుక అన్న భానుప్రకాష్ హెచ్చరిక ఆమెను భయపెడుతుంది. ముందు ముందేం జరుగుతుంది? ఏదో జరుగుతుందనే ముక్తకు అనిపిస్తుంది. ఏం జరుగుతుందో కూడా ఆమెకు చూచాయిగా తెలుస్తుంది. ఏదో కొత్త భయం ఆమెను ఆవహించగా మనస్సు స్థిమితం తప్పటం వల్ల ఆమె ఏ పని మీద దృష్టి మళ్లించలేకపోతుంది. ఆమె అలాంటి స్థితిలోనే ఉండగా గౌతమ్ ఇల్లు చేరుకున్నాడు. వస్తూనే అతడు ఉత్సాహంగా భార్యను కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఏం జరిగిందండి? అంది ముక్త ఆశ్చర్యంగా. ఆఫీస్లో మన హోదా పెరిగింది. ఎలా? మన ఇంట్లోకి ఫోన్ వస్తుంది. ఎందుకు? ఎందుకేమిటి? ఆఫీస్లో నా పై అధికారికే ఫోన్ లేదు. ముఖ్యమైన ఆఫీస్ పనుల నిమిత్తం నాకు ఆఫీస్ ఫోన్ ఇచ్చింది. బాస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బహుశా వారం రోజుల్లోనే మనకు ఫోన్ రావచ్చు. బాస్ అంటే వేరే చెప్పాలా? ఈరోజు పేరెంటానికి కూడా వెళ్ళొచ్చా? భానుప్రకాష్ గారా? అంది ముక్త. అవును. ముక్త చటుక్కున, ఈ ఫోన్ విషయం మీకెప్పుడు తెలిసింది? 4:45కి ఆఫీస్లో బాస్ అందరి ముందు అనౌన్స్ చేశాడు. చాలామంది అసూయపడ్డారు. చాలా కాలంగా ఈ ఫోన్ శాంక్షన్ తమకొస్తుందని అందరూ ఆశపడుతున్నారు. నాకు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇట్ ఈస్ ప్లెజెంట్ సర్ప్రైజ్ అన్నాడు గౌతమ్. ఆయన మీకు ఇది 4:45కి చెప్పారా? అవును. ఏం? ముక్త నిట్టూర్చింది. పేరెంటంలో తన్ను కలుసుకుని మాట్లాడినాకే భానుప్రకాష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతడు తన శక్తి చూపిస్తున్నాడు. ఈ వార్త నీకు నేను అనుకున్నంత సంతోషం కలిగించినట్టు లేదు అన్నాడు గౌతమ్ నిరుత్సాహంగా. ఫోన్ వస్తే మనమేం చేసుకుంటాం? దానివల్ల మనకేం లాభం? కంపెనీ మనకు ఫోన్ ఇచ్చిందంటే మన అంతస్తు పెరిగిందన్నమాట. మన ఇంట్లో ఫోన్ ఉందంటే చుట్టుపక్కల మనకెంత పేరు? ముక్త, నువ్వు పాదం పెట్టిన వేళ మంచిది. మన ఇంట్లో ఫోన్ వస్తుంది, ఆ తర్వాత కారా? అప్పుడే మనకంత డబ్బా? అంది ముక్త ఆశ్చర్యంగా. అంతా నీ విశేషం, ఏమొచ్చినా నీ కారణంగాని అన్నాడు గౌతమ్ అభిమానంగా. నువ్వు కార్లలో తిరగలవు, మేడల్లో ముసరగలవు, ఫోన్లో మాట్లాడగలవు అన్న భానుప్రకాష్ మాటలు ఆమెకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఏమొచ్చినా నీ కారణంగాని అన్నాడు గౌతమ్. నువ్వు నాకు నచ్చావు అన్నాడు భానుప్రకాష్. ఇవన్నీ కలిపితే ఏమిటదలా ఉన్నావు అన్నాడు గౌతమ్. బానే ఉన్నానే. లేదు, రోజులా లేవు నువ్వు. ముక్త సరిగా నవ్వింది. పేరంటంలో గాని ఎవరైనా ఏమైనా అన్నారా? ముక్త తలడ్డంగా ఊపింది. అసలు నిన్ను అడగనే లేదు. పేరంటం విశేషాలేంటి చెప్పాలని ముక్తకు నోటి చివరి దాకా వచ్చింది. సంస్కారం గురించి ఆలోచించే ముందు ఈ సంభాషణ నీ భర్తకు చెప్పుకోగలవేమో ఆలోచించు. అతడి సంస్కారం గురించి తెలుస్తుంది నీకు అన్న భానుప్రకాష్ మాటలామె అప్పుడు హెచ్చరించాయి. భానుప్రకాష్ తనతో మాట్లాడినాకని భర్తకు ఫోన్ సదుపాయం వచ్చాడు. ఈ విషయం గౌతమ్కి తెలిస్తే ఏమనుకుంటాడు? గౌతమ్ సంస్కారాన్ని నేను శంకించకూడదు అనుకుంది ముక్త. అయితే ఆమె రిస్క్ తీసుకోలేదు. గౌతమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అంట్లు తోమి బట్టలు ఉతికి పని మనిషి వెళ్ళిపోయింది. నవల ఒకటి తీసుకుంది ముక్త. పుస్తకాలంటే ఆమెకి ఇష్టం. పుస్తకాల కంటే కబుర్లంటే ఇంకా ఇష్టం. కబుర్లకు ఎవరూ దొరకనప్పుడు పుస్తకాలు చదువుతుంది ఆమె. నవల ఆమె అభిరుచులకు తగ్గట్టుగానే ఉంది. ఒక స్త్రీ, ఇద్దరు ప్రేమికులు. ఇద్దరిలో ఒకడు దుర్మార్గుడు, ధనవంతుడు. రెండోవాడు మంచివాడు, పేదవాడు. స్త్రీ రెండోవాడిని ప్రేమించింది. కానీ ఆ స్త్రీ తండ్రికి క్యాన్సర్. జబ్బుకు వైద్యం చేయించాలంటే
డబ్బు పలుకుబడి కావాలి. దుర్మార్గుడు స్త్రీకి సాయం చేస్తానన్నాడు. ఆమె తన్ను పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టాడు. ఆమె తనను పెళ్లి చేసుకుంటే ఆమె కోసం తన జీవిత పథాన్ని మార్చుకుని మంచివాడినైపోతానన్నాడు. ఆమె తనని కాదంటే మరింతగా చెడిపోతారని, అందుకు ఆమె బాధ్యురాలవుతుందని బెదిరించాడు. ఒక పక్క జబ్బుతో బాధపడుతున్న తండ్రి, మరొక పక్క నూరేళ్ల పంటకై ఎదురుచూసే పేద ప్రియుడు. ఆమె ఏం చేయాలి? కొంచెంగా అటూ ఇటూ మార్పులతో శతాబ్దాలుగా కవులను, రచయితలను ప్రభావితం చేస్తున్న కథ ఇది. నవల రచయిత నేర్పుగా కథను నడిపిస్తున్నాడు. ముక్త నవల చదువుతూ లోకాన్ని మర్చిపోయింది. టెలిఫోన్ రింగుమనే వరకు ఆమె నవలాలోకంలో నుంచి బయటపడలేదు. హలో అందామి. మాట్లాడేది ముక్త కదూ? అవతలి గొంతు. అవును, మీరెవరు? భానుప్రకాష్. ఉలిక్కిపడింది ముక్త. నవల కలిగించిన మత్తంతా వీడిపోయింది ఆమెకు. ఫోన్ బాగా పనిచేస్తుందా? అన్నాడు భానుప్రకాష్. అప్పుడప్పుడు నీతో కబుర్లు చెప్పుకుందుకు వీలుగా ఉంటుందని నేనే మీ ఇంట్లో ఫోన్ ఏర్పాటు చేయించాను. తెలుసు, తెలివైన దానివి నువ్వు. థ్యాంక్స్. ఒప్పుకుంటే చాలదు, నీ తెలివి చూపించాలి. అంటే? ఆధునిక ప్రపంచంలో భర్తల ప్రగతికి అందమైన భార్యలే సోపానాలు అన్నాడు భానుప్రకాష్. ఇలాంటి మాటలు నాకు నచ్చవు. చిన్నప్పుడు మా నాన్న రోజు చదువుకోమని నీతిబోధ చేస్తే నాకు నచ్చేది కాదు. అయినా విన్నాను, చదువొచ్చింది. అయితే ప్రతి విషయంలోనూ ప్రగతి పదానికి కొన్ని మార్గాలుంటాయి. అవి మనకు నచ్చకపోయినా అనుభవజ్ఞులు చెప్తే వినాలి. ఒక వయసు దాటాక మనిషికి ఎవరి సలహాలు అవసరం ఉండవు. నిజం చెప్పావు. కానీ నీకింకా ఆ వయసు దాటలేదు. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు కాదు, నువ్వు. ముక్త ఫోన్ పెట్టేద్దామనుకుంది. కానీ అది సరికాదనిపించింది. అంత సులభంగా నేనందరినీ నువ్వనలేను అంది. సులభ పద్ధతి నేను చెప్తాగా. వద్దు అంది ముక్త. ముక్త, ఒకరికొకరు ఎదురైనప్పుడు ఎన్నో మాట్లాడుకోవాలనిపిస్తుంది. మొహమాటం అడ్డొస్తుంది. అలాంటప్పుడు ఉత్తరాలు పనికొస్తాయి. మనిషికి నోటితో చెప్పలేనివి ఉత్తరాల్లో అక్షరాల రూపంలో చెప్పుకోవచ్చు. కానీ అందరికీ ఉత్తరాలు రాయటం రాదు. పెదవి పలికించే అక్షరాన్ని కాగితం మీదకు తరలించటం ప్రత్యేకమైన కళ. ఆ కళలో ప్రావీణ్యం లేక ఎందరో స్నేహితులై ఎదురుపడి మాట్లాడుకోలేక, అటు ఉత్తరాలు రాసుకోలేక ఒకరికొకరు క్రమంగా దూరమైపోయారు. మనకు అలాంటి దుర్గతి లేదు. మనం ఉత్తరాలు రాసుకొని అవసరం లేదు. మాట్లాడుకునేటప్పుడు ఒకరికెదురు ఒకరు పడనవసరమూ లేదు. ఫోన్ ఉంది. నిస్సంకోచంగా చనువుగా మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి ఏముంది అంది ముగ్ధ. నువ్వు నా అందాన్ని పొగుడు, వింటాను. నా వల్ల కాదు. పోనీ నేను నీ అందాన్ని పొగుడుతాను, విను. వాట్ ఈస్ దిస్ మిస్టర్ భానుప్రకాష్ అంది ముగ్ధ. దిస్ ఈజ్ ఫర్ మై ఇన్స్పిరేషన్. మీ ఇన్స్పిరేషన్తో నాకేం పని? నా ఇన్స్పిరేషన్ వల్ల లాభమంతా నీకే. ఇన్స్పిరేషన్తో నేను కంపెనీ గురించి పాటుపడలేదు. కంపెనీ వృద్ధి పొందుతుంది. కంపెనీతో పాటే నీ భర్త కూడా. ముక్త మాట్లాడలేదు. ఫోన్ పెట్టేయకు, నేను ఇంకా మాట్లాడుతున్నాను. ముక్త వింటోంది. అతడు ఆమె అందాన్ని పొగుడుతున్నాడు. పేరంటంలో ఆమె ఎలా తనకు కనపడిందో వర్ణిస్తున్నాడు. ఆ వర్ణనలో అసభ్యత లేదు, కవిత్వం ఉంది. ఆ పొగడ్తలు ఆమెకు సంతోషం కలిగించలేదు. ఎలా ఉన్నాయి నా మాటలు అన్నాడు భానుప్రకాష్ చివర్లో. అంటే నీ అందానికి న్యాయం చేకూర్చానా? నాకు పెళ్లి కాగానే నా అందానికి న్యాయం జరిగింది. వేరెవరూ నా అందానికి న్యాయం చేకూర్చిన అవసరం లేదు. ముక్త, భర్త వేరు, స్నేహితుడు వేరు. ఈ తేడా తెలుసుకునే సంస్కారం నువ్వు పెంచుకోవాలి. ప్రస్తుతానికి సెలవు. అవతల ఫోన్లో క్లిక్ మన్న చప్పుడు వినిపించింది. ముక్త తను ఫోన్ పెట్టేసింది. వారం రోజుల్లో ముక్తకు భానుప్రకాష్ నుంచి 4-5 సార్లు ఫోన్ వచ్చింది. అతడి మాటల్లో సభ్యత లోపించటం లేదు. కానీ అతడి ఊహలు మాటల్లో స్ఫురిస్తున్నాయి. ముక్తకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్నేహం పేరిట అతడు చనువు పెంచుకుంటున్నాడు. ఆఫీసులో గౌతమ్కు ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. అందమైన భార్యలు భర్తల ప్రగతికి సోపానాలు. ఇది భానుప్రకాష్ అభిప్రాయం. అతడు తన నుంచి ఏమాశిస్తున్నాడు? ఈ విషయంలో భానుప్రకాష్ ముందడుగు వేయకుండా ఎలా ఆపాలి? అప్పుడు ఆమెకు సంధ్య గుర్తొచ్చింది. సంధ్య తననెంతో ఆప్యాయంగా ఆదరించింది. ఆమెకు భర్త గురించిన నిజం తెలుసా? తెలియకపోతే తను చెప్తే
ముక్త సంధ్యను ఫోన్లో పలకరించింది. ఫోన్లో ఏం మాట్లాడుకుంటాం, కాసేపు మా ఇంటికి రాకూడదు అంది సంధ్య. ముక్త సరే అనాలనుకుంది. కానీ పేరెంటం జరుగుతున్నప్పుడే భానుప్రకాష్ వచ్చేసి తనతో తను కోరిన విధంగా మాట్లాడగలిగాడు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వస్తే, నేను మీ ఇంటికి వచ్చాను, మీరే ఓసారి మా ఇంటికి రావాలి. మీరు కాదు, నువ్వు అంది సంధ్య. చటుక్కున ముక్తకు భానుప్రకాష్ మాటలు గుర్తుకొచ్చాయి. అంత సులువుగా కొత్తవారిని నేను నువ్వనలేను. కానీ మా వారి మాట నాకు శిలాశాసనం. మీ వారి గురించే మాట్లాడాలి. మా ఇంటికి రండి. ముక్త, అక్కా చెల్లెలలా మసలమని నీ గురించి వారు నాకు చెప్పారు. నువ్వు నన్ను నువ్వనకపోతే ఏ చనువుతో ఏ పేరంటము లేకుండా మీ ఇంటికి రాను అంది సంధ్య. అక్క, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, మా ఇంటికి రా అంది ముక్త. అలా మాట్లాడినందుకు ఆమె అదోలాగుంది. కాసేపట్లో కారు ఆమె ఇంటి ముందు ఆగింది. డ్రైవర్ 1 గంట పోయాక రమ్మని పంపింది సంధ్య. ముక్త ఆమెను సాదరంగా ఆహ్వానించింది. సంధ్య ఇల్లంతా చూసి ఎంత బాగా సర్దుకున్నారని మెచ్చుకుంది. మీ ఇంటితో పోలిస్తే ఇదేముంది అంది ముక్త. మా ఇంట్లో ఉంది వైభవం, మీ ఇంట్లోది అభిరుచి అంది సంధ్య. వైభవంలో అభిరుచి ఉండదా? ఉండొచ్చు, కానీ అభిరుచికి వైభవం అవసరం లేదు. నువ్వు చాలా బాగా మాట్లాడగలవు. అంతా మా వారి దగ్గర నేర్చుకున్నాను. ముక్త వెంటనే, నీకు మీ వారంటే ఆరాధన కదూ అంది. ఏ భార్యకు భర్త అంటే ఆరాధన ఉండదు అంది సంధ్య. ముక్త మాట్లాడలేదు. మా వారికి అందం ఉంది, పర్సనాలిటీ ఉంది, సంభాషణ చాతురి ఉంది, హోదా ఉంది, డబ్బు ఉంది. అటువంటి వారిని ఆరాధించకపోతే ఆ భార్యలోనే ఏదో లోపం ఉండాలి అంది సంధ్య. కానీ మెరిసేదంతా బంగారం కాకపోవచ్చు అంది ముక్త. అంటే మీ వారి గురించి నేను చెడ్డగా విన్నాను. సంధ్య ముఖం ఎర్రబడింది. చెడ్డగా అంటే? వారి ప్రవర్తన మంచిది కాదట. వ్యాపారంలో సీదాసాదాగా పైకొచ్చేవారుండరు. ప్రవర్తన అంటే వ్యాపారానికి సంబంధించింది కాదు, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి. చెప్పు అంది సంధ్య. ఆయన ఆడపిల్లల్ని వలలో వేసుకుందుకు ప్రయత్నిస్తారట. సంధ్య నవ్వి, ఆడపిల్లల వలలో ఆయన పడకుండా ఉండాలని నా కోరిక. వలలో వేసుకుందామన్నా ఆయనకు అవకాశమేది అంది. అంటే ఆయన వల వేద్దామనుకునేలోగానే వాళ్ళు ఆయనపై వల విసురుతున్నారు. ఆయన పొజిషన్ అలాంటిది. తనకి ఆయన పొజిషన్కి సంబంధం ఏంటి? కంపెనీ ఆయన వల్ల బాగా వృద్ధిలోకి వచ్చింది. ఇతర కంపెనీలు ఆయన్ను లాగాలని చూస్తున్నాయి. కొందరికి ఆయన పతనమైతే చాలు, మరికొందరికైతే ఆయన్ను తమ వైపు ఆకర్షించుకోవాలనుంది అని. అందుకోసం ఆయనపై ఆడపిల్లలను ప్రయోగిస్తారు. అర్థమైందా అంది సంధ్య. కానీ నేనింకోలా విన్నాను అంది ముక్త. ఏమిన్నావో చెప్పు. ఆయనే ఆడపిల్లల వెంట పడతారని, అవతల యువతి వివాహిత కాదా అన్న విచక్షణ కూడా చూడరని. సంధ్య నవ్వి, ఎవరు చెప్పారు అంది. ముక్త తడబడింది. సంధ్య తనే మళ్ళీ, వారు గాని నీతో మాట్లాడారా అంది. లేదు అంది ముక్త వెంటనే. ఒకవేళ వారు నీతో చనువుగా మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకోకు. ఎందుకని? ఒక వయసులో మగాడికి ఆడది, ఆడదానికి మగాడు గొప్ప ఆకర్షణ. ఆ ఆకర్షణలోంచి బయటపడి తప్పించుకోవటం ఎక్కడో మహాత్ములకు తప్ప సాధ్యపడదు. మా వారికి తన ప్రవర్తన గురించి పట్టుదల ఉంది. వారిపై నాకు నమ్మకం ఉంది. కానీ ఒక్కోసారి తన మనసు చెలిస్తుందేమోనని వారి భయం. పరాయి స్త్రీలతో చనువుగా ఉండటం ద్వారా అనుకోకుండా ఎదురయ్యే ఆకర్షణ నుంచి తప్పించుకోవడానికి వీలవుతుందని ఆయన అనుకుంటారు. అదెలా సాధ్యం? నిగ్రహానికి కూడా ప్రాక్టీస్ ఉండాలి కదా. భార్య ముందు చేసే ప్రాక్టీస్ కాదు, అలవాటు పడ్డ మనిషి కాబట్టి అంది సంధ్య. అందుకని మా వారు కొత్త వారితో చనువుగా ఉంటుంటారు. ఒకసారి ఏమైందో తెలుసా? వారు మరదలు ఒక రాత్రంతా ఒకే గదిలో పడుకున్నారు. నేను తను గమనిస్తున్నట్టు కూడా వారికి తెలియదు. ఇద్దరూ శుభ్రంగా ఒళ్ళెరకుండా పడుకున్నారు. వాళ్ళను కాపలా కాసి నాకే నిద్ర లేదు. నువ్వు చెప్తుంది నాకు చాలా చిత్రంగా ఉంది అంది ముక్త. వారంటే నాకు ఆరాధన. వారి పట్ల నాకు పూర్తి నమ్మకం. వారి ప్రవర్తన సరైంది కాదనటానికి కళ్ళారా చూడగల రుజువు లభిస్తే నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయనుకుంటాను తప్ప వారిని అనుమానించను అంది సంధ్య. నీ నమ్మకం నీ భర్తను పాడు చేయటమే కాదు, ఎందరో పతివ్రతలను పతితుల్ని చేస్తుంది అంది ముక్త.
పతివ్రతలు పతితులు కాలేరు అంది సంధ్య. ఎందుకు కాలేరు? తమను తాము రక్షించుకునేందుకు పతివ్రతలు భర్తలపై ఆధారపడరు. తాము పూర్తిగా అసహాయురాలైనప్పుడు దేవుడే వారిని రక్షిస్తాడు. అలా రక్షించకపోతే వారు పతివ్రతలు కారని అర్థం. నీ భర్త సరైనవాడు కాదనటానికి నాకు కొన్ని రుజువులు లభించాయి. కాస్త ముందడుగు వేస్తే విషయం నీ ముందు కూడా రుజువు చేయగలను. ఏమిటి నీ రుజువులు? ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తావు? అది నాకు తెలియదు. నేను రిస్క్ తీసుకోవాలి. నాకు దేవుడి మీద నమ్మకం లేదు అంది ముక్త. దేవుణ్ణి నమ్ము. తన భక్తులకు ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడు. తప్పు చేసిన వాళ్లే దేవుణ్ణి నమ్ముతారని మా నాన్నగారు అంటారు. సంధ్య ముఖం పాలిపోయింది. నేను తప్పు చేశానంటావా? నీ భర్తనంతలా నమ్మటం నువ్వు చేస్తున్న తప్పు. అందువల్ల అతడు బరి తెగించి ప్రవర్తించే అవకాశం ఉంది. నువ్వు మా వారిని ఎందుకు పట్టించావు అంది సంధ్య. ఆలోచిస్తే నీకు మీ వారి గురించి అర్థమవుతుంది. అతడు నిన్ను వెర్రిబాగులదాన్ని చేసి ఆడిస్తున్నాడు. లేని పక్షంలో తను ప్రత్యేకించి ఆడవాళ్లతో చనువుగా మాట్లాడడం ఎందుకు? మరదలితో ఒక్కడు వేరే గదిలో పడుకోవటం ఎందుకు? సంధ్య ఏదో చెప్పబోయి ఆగిపోయింది. కాసేపుండి నెమ్మదిగా, నీకు మా వారి మీద దురభిప్రాయం కలిగింది. ఎందుకో చెప్తే పోగొట్టగలను అంది. మీ వారి మీద ఆడపిల్లలు వలలు విసురుతారన్నది అబద్ధం. అతడే ఓ ఆడపిల్ల మీద వల విసురుతున్నాడిప్పుడు. ఎవరామె? ఎవరైనా ఆమె పతివ్రత. ఎవరా పతివ్రత అంది సంధ్య. ఎవరైనా ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని ఆమె భయపడుతుంది. ఆమెకు భర్తే ప్రాణం, భర్తే లోకం, భర్తే దైవం. కానీ ఆ భర్తని రూపురేఖలు లేకుండా నాశనం చేయగలడు నీ భర్త. అందుకే ఆమె భయపడుతుంది. ఇందుకు రుజువు ఉందా? రుజువు నీకు చూపిస్తాను. నమ్ముతావా? నువ్వు చూపిస్తే నమ్ముతాను అంది సంధ్య. చూపాలనే ఉంది, కానీ నేను భయపడుతున్నాను. రుజువు చూపటానికి కొంత రిస్క్ తీసుకోవాలి. అప్పుడు దేవుడు రక్షించకపోతే? మా వారు నిజంగానే ఓ ఆడపిల్లపై వల విసిరితే, ఆమె పతివ్రత అయితే నీకేమీ భయం అవసరం లేదు. రక్షించడానికి నేనున్నాను. నేనే దేవుణ్ణనుకో, నన్ను నమ్ము అంది సంధ్య గంభీరంగా. అక్క అంది ముక్త అప్రయత్నంగా. మా వారే మనిద్దరికీ వరుస కలిపారు. అందువల్ల అక్కగా నాకు నీ బాధ్యత ఉంది. నీ సమస్య ఏంటో నిర్మోహమాటంగా చెప్పు. నేను చేయగలిగింది చేస్తాను అంది సంధ్య. ప్రస్తుతానికి నువ్వేమీ చేయనవసరం లేదు. మీ వారినో కంట కనిపెడుతుండు అంది ముక్త. నువ్వింట్లో అడుగుపెట్టిన వేళ విశేషం మంచిది. ఆఫీసులో నాకు మంచి ఫ్యూచర్ కనపడుతుంది అన్నాడు ఒక రోజున గౌతమ్ భార్యతో. ఫ్యూచర్ ఎలా కనపడుతుందండి అంది ముక్త. బాస్ నన్ను విపరీతంగా అభిమానిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు నన్ను గమనిస్తుంటాడు. నాకు నచ్చితే ఆ తర్వాత నా అంతటి వాడిని చేస్తానని ఆయన నాతో అన్నాడు. సంతోషంగా అన్నాడు గౌతమ్. భర్త ముఖంలోకి సంతోషం ముక్తను భయపెట్టింది. ఒకవేళ మీ బాస్కు మీరు నచ్చకపోతే అందామి. ఎందుకు నచ్చను? ఎందుకంటే ఏం చెప్పగలం? దురదృష్టం అనుకోండి. నువ్వు ఉండగా దురదృష్టం నా వంక కన్నెత్తి కూడా చూడలేదు. ముక్త ఉలిక్కిపడి భర్త వంక పరీక్షగా చూసింది. అతడి ముఖంలో ఆమెకు భానుప్రకాష్ కనిపించాడు. అందమైన భార్యలు ప్రగతికి సోపానాలు అంటున్నాడు అతను. ఏమన్నారు అందామి. నువ్వు నా అదృష్టాన్ని అంటున్నాను. అదృష్టం అంటే ఎలాంటి అదృష్టాన్ని చెప్పటం నాకు చేత కాదు. మీలో సమర్థత ఉంది. అందుకే మీ బాస్ మిమ్మల్ని అభిమానిస్తున్నారు. బాస్కి మీ అవసరం ఉంది. మీరు లేకుండా ఆయన కంపెనీ నడవదు. అలాంటప్పుడు ఒకసారి అసూయ కూడా బయలుదేరుతుంది. మీ బాస్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. అప్పుడు మీకు మరో కంపెనీ స్వాగతం పలుకుతుంది అంది ముక్త. ప్లీజ్ ముక్త, నువ్వలా మాట్లాడొద్దు అన్నాడు గౌతమ్. ఎందుకని? ఉద్యోగం విషయంలో నేను నువ్వనుకున్నంత గొప్పవాణ్ణి కాను. మా నాన్నగారి రికమెండేషన్ మీద వచ్చింది ఉద్యోగం నాకు. ఇది పోతే ఎక్కడికి వెళ్ళినా ఈ ఉద్యోగం ఎందుకు పోయిందో సంజేషి ఇచ్చుకోవాలి. మా బాస్ బాగా పలుకుబడి ఉన్నవాడు. పగబట్టాడంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ నాకు మంచినీడు కూడా పుట్టవు. భర్త కళ్ళల్లోని భయాన్ని స్పష్టంగా చదివింది ముక్త. అంటే మీరు పూర్తిగా మీ బాస్పై ఆధారపడిపోయారు భవిష్యత్తు కోసం అంది ముక్త. అసలు ఆ ఆధారం దొరకటమే ఓ అదృష్టం. దొరికిన ఆధారాన్ని వదులుకోలేను అన్నాడు గౌతమ్. చాలా బాగుందండి. ఇలాగైతే మీరు బాస్కి పూర్తిగా లోకువైపోతారు. అతడు ఒక రోజున మీ నుంచి ఎలాంటి ప్రతిఫలానైనా కోరవచ్చు. ఆయన నా నుంచి ప్రతిఫలం ఎందుకు కోరతాడు? కోరినా నేను ఆయనకి ఇవ్వగలిగింది ఏముంది అన్నాడు గౌతమ్. ముక్త మాట్లాడలేదు.
మంచి మూడ్ పాడు చేసావు ముక్త అన్నాడు గౌతమ్. నా మూడ్ కూడా పాడైంది. తన భర్త అందరికంటే అధికుడిగా ఉండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. మీరు బాస్కి బానిసలని తెలిసి నాకెంతో బాధగా ఉంది అంది ముక్త. బాస్కి బానిస కావటంలో వింతేముంది? అది మన దేశ సాంప్రదాయం అన్నాడు గౌతమ్. మీ బలహీనతను మన సంప్రదాయానికి అంటగట్టకండి. నీకు ప్రపంచం తెలియక అలాగంటున్నావు అన్నాడు గౌతమ్. హై స్కూల్లో హెడ్ మాస్టర్కి మిగతా టీచర్స్ బానిసలు. వ్యక్తిత్వం ఉండి ఎదిరించిన వాడు మన్య ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతాడు. యూనివర్సిటీలో ప్రొఫెసర్కి మిగతా స్టాఫ్ అంతా బానిసలు. వ్యక్తిత్వం చూపాలనుకుంటే చాలు, భవిష్యత్తుని కోల్పోతాడు. ఇది విద్యారంగం. లాబొరేటరీలో డైరెక్టర్కి సైంటిస్టులు బానిసలు. స్వతంత్ర భావాలున్నవాడు నోబెల్ ప్రైజ్ కొట్టే విశేషం కనిపెట్టినా అది లాబొరేటరీ గోడలు దాటి బయటికి రాదు. అది వైజ్ఞానిక రంగం. క్రీడా రంగంలో ఆటగాళ్లు యాజమాన్యానికి బానిసలు. రాజకీయ రంగంలో రాజకీయవాదులు నాయకులకు బానిసలు. శతాబ్దాల తరబడి భారతీయులు విదేశీయులకు బానిసలుగా ఉన్నారు. స్వతంత్రం వచ్చాక స్వదేశీయులకు బానిసలయ్యారు. మీరన్నది నిజమే కావచ్చు, కానీ కనీసం నా ముందైనా ఈ నిజం ఒప్పుకోండి. నాకు తృప్తిగా ఉంటుంది అంది ముక్త. ఏం చేయమంటావో చెప్పు అన్నాడు గౌతమ్. కాసేపు మీ బాస్ను తిట్టండి. బాస్నా? ఎందుకు? నా సంతోషం కోసం. నా బాస్ను తిడితే నీకెందుకు సంతోషం? ఆఫీసులో అతడితో ఎలా ఉంటున్నారో నాకు తెలియదు. ఇంట్లోనైనా అతన్ని తిడితే అతడి కంటే మీరే గొప్పవారనిపిస్తుంది. అదో తృప్తి నాకు. గౌతమ్ ఏదో అనబోయి చుట్టూ చూశాడు. చిన్న పడగది. గది మధ్యన మంచం, మంచంపై తను ముక్త, పైన సీలింగ్కు వేలాడుతున్న ఫ్యాన్. గది తలుపు గడియ వేసుకున్నారు ఇంట్లో ఎవరూ లేకున్నా. గది చుట్టూ గోడలు, తిరుగులేని ఏకాంతమది. ఆ ఏకాంతంలో తను ముక్త. అక్కడ తనేం చేసినా చూసేవారు లేరు. తనేమన్నా వినేవారు లేరు. ఏది గోడ దాటిపోదు. చుట్టూ చూశాడు గౌతమ్. గోడలు కనిపించాయి. తిట్టండి అంది ముక్త. వద్దు. ఏం? ఇక్కడెవరు లేరుగా? ఏమో, గోడలకు చెవులుంటాయంటారు. ముక్తకు కోపం వచ్చి మరోవైపు తిరిగింది. గౌతమ్ ఆమె నడుము మీద చేయి వేసి, ముక్త, నువ్వు పక్కనుండగా ఎవరినో తిట్టి సమయం వృధా చేసుకోలేను, వర్ణిస్తాను అన్నాడు. ముక్త మాట్లాడలేదు. అతడు ఆమెను వర్ణించసాగాడు. తన కంటికి ఆమె ఎలా కనపడుతుందో వర్ణిస్తున్నాడు అతను. ముక్తకు భర్త మాటలు వినపట్టం లేదు. ఫోన్లో భానుప్రకాష్ పేరంటంలో తానెలా కనపడింది వర్ణిస్తున్నాడు. ఆ మాటలేది ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. భానుప్రకాష్ వర్ణన ముందు గౌతమ్ వర్ణన పేలవంగా ఉంది. ముక్త భానుప్రకాష్కి పరాయాడది, గౌతమ్కి కట్టుకున్న భార్య. గౌతమ్ వర్ణన పేలవంగా ఉండడానికదే కారణమా? పరాయి స్త్రీ పుట్టించగల భావావేశం భార్య పుట్టించలేదా? లేక భానుప్రకాష్ బాస్, గౌతమ్ బానిస. తన బానిస మనస్తత్వానికి భార్య మందు కూడా వదిలిపెట్టలేకపోవటం వల్ల ముక్తకు గౌతమ్ వర్ణన పేలవంగా అనిపించిందా? లేక? ముక్త ఉలిక్కిపడింది. గౌతమ్ తనకు కట్టుకున్న భర్త, భానుప్రకాష్ పరాయి మగాడు. అందుకే తనకతడి వర్ణన బావుందా? ఇందులో ఏది నిజం? నిజం ఏదైనప్పటికీ ఆ రాత్రి తొలిసారిగా ఓ విశేషం తెలుసుకున్నాడు గౌతమ్. అన్ని సమయాల్లోనూ ఆడవాళ్లు పొగడ్తలకు లొంగరు. హలో, ముక్తేనా మాట్లాడుతుంది? ముక్త ఆ గొంతును సులభంగా గుర్తుపట్టింది. అంది. ఇంట్లో ఉండవేమోనని భయపడ్డాను. ముక్త మాట్లాడలేదు. గౌతమ్ చాలా ఉత్సాహంగా ఉంటున్నాడు ఆఫీసులో. అతడిలో ఆశలు పెంచేస్తున్నాను. ఇదంతా ఎందుకో తెలుసా? తెలియదు. అతడిని ఎవరెస్ట్ శిఖరాగ్రానికి తీసుకువెళ్తాను. అప్పుడు. వద్దు అంది ముక్త. ఏమిటి వద్దు? మా వారినేమీ చేయొద్దు. ఏమీ చేయను. అంతా నీలో ఉంది. నేనేం చేయాలి? నువ్వేమీ చేయనవసరం లేదు. అభ్యంతరం పెట్టకుండా ఉంటే చాలు అన్నాడు అతను. హద్దు మీరుతున్నారు. నువ్వు కూడా నన్ను నువ్వను. హద్దులవే తొలగిపోతాయి. హద్దులు తొలగాలని నేను అనుకోవటం లేదు. నీ భర్త ఎవరెస్ట్ శిఖరం వైపు వెళుతున్నాడు. ముక్తకేం చెప్పాలో తెలియలేదు. గౌతమ్ ఎవరెస్ట్ శిఖరం వైపు వెళుతున్న మాట నిజం. కానీ అతడిని ఎలా ఆపాలి? మాట్లాడు ముక్త. ఫోన్లో విన్నా నీ గొంతు తీయగా ఉంటుంది. మా వారికి అన్యాయం చేయొద్దు అందామి. అది నీలో ఉంది. నన్ను మా వారికి అన్యాయం చేయమనద్దు అంది ముక్త. ఆధునిక ప్రపంచం గురించి నీకు తెలియకపోవటం నా దురదృష్టం. నీ కారణంగానైనా సరే తను పైకి రావాలని నీ భర్త అనుకుంటాడు. అది అన్యాయమని నువ్వనుకుంటే
నీకు ప్రపంచ జ్ఞానం లేదనుకోవాలి. నాకున్న జ్ఞానం చాలు నాకు. ఈ ఊళ్ళో అజంతా ఇంటర్నేషనల్ ఉంది. రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఊళ్ళోని ఆఫీసర్స్ కార్లలో అక్కడికి వస్తారు. ఎందుకో తెలుసా? తెలియదు. ఎందుకు? తమ భార్యలను అక్కడ దిగవిడిచి వెళ్తారు. వారక్కడ హోటల్లో కొన్ని గంటలు గడిపి వెళ్తారు. ఫలితంగా వారికి కార్లు, బంగ్లాలు, వైభోగాలు. ముక్త మాట్లాడలేదు. నెలకి 2-3 వేలు తెచ్చే ఆఫీసర్ కేవలం జీతం మీద వైభవాన్ని కొనుక్కోలేడు. అందుకే ఇటీవల ఆఫీసర్లు అందమైన భార్యలని పెళ్లి చేసుకుంటున్నారు. వారిని తమ ఆర్థిక, సాంఘిక ప్రగతికి సోపానాలుగా వాడుకుంటున్నారు. ముక్తకు ఒళ్ళు జలధరించింది. నేను నమ్మను అందామె. నీ నమ్మకంతో పని లేకుండా జరిగిపోతున్న నిజమిది. అయినా సరే నేను నమ్మను. ఎందుకని? మీరు చెప్పారు కాబట్టి. పోనీ నీ భర్తను నమ్ముతావు కదా, అతన్ని అడిగి తెలుసుకో. ఈ విషయమై ఒకరిని అడగాల్సిన అవసరం, కుతూహలం నాకు లేవు. అలాగనకు, నీ మంచి కోరి చెప్పాను, ఆలోచించుకో. అవతల ఫోన్ పెట్టేశారు. ఏమండి, అజంతా ఇంటర్నేషనల్ గురించి మీకు తెలుసా? అంది ముక్త భర్తతో. అదో స్టార్ హోటల్. అది కాదు. ఇంకా ఇంకా అంటే? తటపటాయిస్తూనే తన సందేహం బయటపెట్టింది ముక్త. ఎవరు చెప్పారు నీకు? అన్నాడు గౌతమ్ ఆశ్చర్యంగా. తడబడింది ముక్త. ఎవరు చెప్పారు? ఈ వీధిలోనే పంకజం గారని. పంకజం, ముక్త చాలా అరుదుగా మాట్లాడుతుంటారు. పంకజం నోరు మంచిది కాదని ఆ వీధిలో చెప్పుకుంటారు. అందుకే ఆ పేరు చెప్పింది ఆమె. గౌతమ్ నిట్టూర్చి, నీకిది తెలుసుకోవాలని ఎందుకనిపించింది అన్నాడు. లోకంలో ఇలాంటివి కూడా ఉంటాయా అని. ఉంటాయి అన్నాడు గౌతమ్. అంటే ఇది నిజమేనా? ఛీ అంది ముక్త. ఛీ అనటానికి ఇందులో తప్పేముంది? మీకు ఇందులో తప్పు అనిపించడం లేదు? లేదు. తప్పు అనిపించటం లేదు? రెట్టించింది ముక్త. సావధానంగా విను అన్నాడు గౌతమ్. శీలం అన్నది మనిషి కల్పించుకుంది. ధర్మం అన్నది బలహీనుడు బలవంతుల్ని శాసించడానికి సృష్టించింది. విదేశాల్లో శీలానికి ప్రాముఖ్యత లేదు. పవిత్రతకు అర్థం లేదు. ఆ దేశాలు సిరి సంపదలతో తులతూగిపోతున్నాయి. ఏ ఏ దేశాల్లో పవిత్రత పేరిట స్త్రీ అణగదొక్కబడిందో ఆ దేశాలు ప్రగతి సాధించలేకపోతున్నాయి. దేశ ప్రగతి మనిషిలో ఉంది. మనిషి ప్రగతి స్త్రీలో ఉంది. స్త్రీ దానికి ప్రాముఖ్యతను, పవిత్రతను అంటగట్టి అది కాపాడడానికే జీవితానికింత చేసినంత కాలం మనిషి ప్రగతిని సాధించలేడు. అజంతా ఇంటర్నేషనల్కు తమ భార్యలను తీసుకువెళుతున్న ఆఫీసర్ల అదృష్టవంతులు. శీలం ప్రాముఖ్యతను తొలగిస్తే వారు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. వారి ప్రగతిని ఎవరూ ఆపనూ లేరు. అయితే అలాంటి తప్పు మీరు కూడా చేస్తారా? అంది ముక్త. గౌతమ్ ఉలిక్కిపడి, నా సంగతి నేను ఆలోచించలేదు అన్నాడు. ఆలోచించండి అంది ముక్త. ఛీ అన్నాడు గౌతమ్ అప్రయత్నంగా. మీ విషయంలో ఛీ అనిపించింది ఇతరులకి మంచిది ఎలాగవుతుంది? అంది ముక్త భర్త నిలదీస్తూ. సారీ ముక్త, నేను ఎక్కువ దూరం ఆలోచించలేదు. నువ్వు అడిగినప్పుడు నేను ఇంకోలా ఆలోచిస్తున్నాను. అసలేం జరిగిందంటే అన్నాడు గౌతమ్. ఆ రోజు ఆఫీసులో భానుప్రకాష్ గౌతమ్ని పిలిచాడు. మాటల సందర్భంలో అజంతా ఇంటర్నేషనల్ ప్రసక్తి వచ్చింది. ఆయన అక్కడి విశేషాలను సమర్థించాడు. గౌతమ్ దాస అభిప్రాయాలన్నిట్లోనూ ఏకీభవించాడు. అవే ఇంటి దగ్గర రిపీట్ చేశాడు. ఈ అభిప్రాయాలు నావి కావు, నా బాస్వి. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఎందుకు నీకంత పట్టుదల? ఈ విధంగానైనా మీ బాస్ని తిడతారని. నా బాస్ని తిట్టాలని నీకెంత పట్టుదల ఎందుకు? ఆయన నిన్నేం చేశాడు? అన్నాడు గౌతమ్. ముక్త తడబడింది. అప్పుడు ఆమెకు మళ్ళీ పంకజం గుర్తుకొచ్చింది. పంకజం పేరునే మళ్ళీ ఉపయోగించుకుందామె. అజంతా ఇంటర్నేషనల్కి మీ బాస్ కూడా ఆడవాళ్లను రప్పించుకుంటాడట పంకజం చెప్పింది. గౌతమ్ ముందు తడబడిన తర్వాత తేలిగ్గా నవ్వేసి, బాస్ చాలా మంచివాడు. ఆయనకి డబ్బుంది కాబట్టి ఏం చేసినా సాగుతుంది. నేను ఆయనకు జూనియర్నైనా నా దగ్గరంత చనువుగా ఉంటాడు. తన ప్రవర్తనను తప్పుపట్టి నేను అసహించుకుంటానన్న భయం కాబోలు. ఆయన పనిగట్టుకుని రోజు నా దగ్గర ఆ హోటల్ ప్రసక్తి తెచ్చి సమర్థిస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడైనా ఆరాధన తప్పదు నాకు. అయినా నన్ను కన్విన్స్ చేయాలని చూస్తాడు. గొప్ప సంస్కారం కదూ అన్నాడు. ఇదేం సంస్కారం? అంది ముక్త. ఆలోచించి చూడు, నీకే కనపడుతుంది సంస్కారం. నాకేం కనపడటం లేదు. పరాయి ఆడవాళ్లతో హోటళ్లలో కులికి మీ బాస్లో సంస్కారాన్ని ఎలా చూడగలను? అంది ముక్త. శ్రీకృష్ణుడు గోపికలను వస్త్రాభరణం చేసి
అది రాసలీలయింది. శ్రీకృష్ణుడు దేవుడయ్యాడు, నా బాస్ కూడా దేవుడు అన్నాడు గౌతమ్. కానీ ఆయనలో వేరే దురుద్దేశం ఉందేమో ఆలోచించారా? వేరే దురుద్దేశం అంటే ఆయన పనిగట్టుకుని అజంతా ఇంటర్నేషనల్ గురించి మీకెందుకు చెప్పాడు? అది తప్పు కాదని మీ దగ్గరెందుకు సమర్థించాడు? ఎందుకో చెప్పానుగా, అదైనా సంస్కారం. సంస్కారం కాక దురుద్దేశమే కనపడలేదా మీకు? నీకేదైనా కనపడిందా? నేను మీ సంగతి అడిగాను. నా సంగతి నేను చెప్పాను, నీ సంగతి చెప్పు. ఈయనకెలా చెప్పేది అనుకుంది ముక్త. మనసులో ఆమెకు రవంత అనుమానం కూడా వచ్చింది. భర్తకు నిజంగా అసలు విషయం స్ఫురించలేదా, నటిస్తున్నాడా అని. హలో అంది ముక్త భయపడుతుంది. స్వీట్ వాయిస్. ఆ గొంతు ముక్త గుర్తుపట్టింది. ఎందుకు మీరిలా మాటిమాటికి ఫోన్ చేసి నన్ను వేధిస్తారు అంది. నాలో వేదన ఉంది అన్నాడు భానుప్రకాష్. ప్లీజ్ ఇక మీదట ఇలా ఫోన్ చేయొద్దు. నువ్వు నన్ను కలుసుకుంటానంటే ఫోన్ చేయటం మానేస్తాను. కలుసుకోవటం ఎందుకు? నీ భర్త ప్రగతి కోసం. నా భర్తకి ప్రగతి చాలు. ఆ మాట తిరిగి అతన్ని చెప్పమని. మిమ్మల్ని అతడు తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకోగలిగిన రోజున ఏమైనా జరుగుతుంది. నన్ను అతడు తెలుసుకున్నాడు, నువ్వే అతన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఫోన్లో నవ్వాడు భానుప్రకాష్. అంటే ఇంకా నీకు నీ భర్త ఉద్దేశం తెలియలేదంటే అతను నీ దగ్గర నటిస్తుండి ఉండాలి, లేదా నువ్వు నాతో అబద్ధం చెప్తుండాలి. ముక్తకు చాలా ఉక్రోషం వచ్చింది. ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. ఈరోజు నేను నా భర్తతో మాట్లాడి అసలు విషయం తేల్చేస్తాను అంది. అందులో ప్రమాదం ఉంది అన్నాడు భానుప్రకాష్. ఫోన్లో అతడు వివరిస్తుంటే ముక్తకు మతిపోయినట్టయింది. జరుగుతుంది గౌతమ్కి తెలుసు. తన పరువు కాపాడుకోవటం కోసం అతడు తెలియనట్లు నటిస్తున్నాడు. ముక్త నిలదీసి అడిగితే తనకేమీ తెలియదనే అంటాడతను. పైగా ఇంతకాలం నాకెందుకు చెప్పలేదంటాడు. నీ ప్రోత్సాహం లేకుండానే వ్యవహారం ఇంతవరకు వచ్చిందా అంటాడు. అక్కడి నుంచి మాటమాటికి భార్యను అనుమానించటం ప్రారంభించి ఆమెకు జీవితం నరకం చేస్తాడు. అంతవరకు గౌతంలో మనిషిని చూసిన ముక్త ఇక మీదట రాక్షసుని చూస్తుంది. అలా ఎన్నటికీ జరగదు అంది ముక్త. ఎందుకు జరగదు? అసహాయుడైన మనిషి తనకంటే అసహాయుల్ని వెతుక్కుని వేధిస్తాడు. వివాహిత స్త్రీకి మించిన అసహాయులు మన దేశంలో ఎక్కడా ఉండరు అన్నాడు భానుప్రకాష్. ముక్త ఆలోచనలో పడింది. నా మాట విను ముక్త. ఇందులో నువ్వు చేస్తున్న తప్పేమీ లేదు. నువ్వు తప్పనుకుంటున్నావు కాబట్టి అది తప్పయింది. తప్పు కాదని అనుకో. అప్పుడు సమాజంలో నీ స్థాయి తప్పు చేసిన ఎవరూ వేలెత్తి చూపలేని ఎత్తుకు చేరుకుంటుంది. ఈ ప్రసక్తి నీ భర్త ముందు తీసుకురాకు. అతడు తనకేమీ తెలియనట్లే ఊరుకుంటాడు. అతన్ని నిలదీశావా నీకేమీ ప్రయోజనం ఉండదు. వ్యవహారం నీకే ఎదురు తిరుగుతుంది. మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. లేదు, మధ్యతరగతి బలహీనతలు నీలోంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నాను. అది నీ మంచికే. నా మంచి గురించి మీకెందుకు? నాకు నువ్వు నచ్చటం నీ అదృష్టం. ఏమైనా నేనిది భరించలేను. వారితో మాట్లాడతాను. బాగా ఆలోచించుకో. అందువల్ల ఎదురయ్యే ప్రమాదానికి నువ్వు తట్టుకోలేవు. భర్త నిరసనను ఏ స్త్రీ కూడా భరించలేదని నాకు తెలుసు. నీ భర్తపై నీకింకా నమ్మకం ఉంటే అది పోగొట్టుకోవడానికి గట్టి రుజువు చూపగలను. అందుకు నువ్వు పని చేయాలి. 4 రోజుల్లో నీ భర్త కోటూరు ప్రోగ్రాం ఉంది కూడా, నువ్వు వెళ్ళొచ్చు. రాననకు. అతడితో బయలుదేరి వెళ్ళి తర్వాత ఏం జరుగుతుందో చూడు. ముక్త ఆలోచనలో పడింది. అవతల ఫోన్ క్లిక్ మంది. గౌతమ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. బాస్ చాలా మంచివాడు. ఇలాంటి గౌరవం మనకు అరుదుగా లభిస్తుంది అన్నాడతను. మర్నాడే గౌతమ్ టూర్లో ఒక పట్టణం చేరుకోవలసింది. ప్రయాణం కంపెనీ కారులో, మకాం కంపెనీ గెస్ట్ హౌస్లో. కూడా అతను భార్యను కూడా తీసుకువెళ్ళొచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఇంకా పిల్లలు లేరు. బాస్ మనకిది హనీమూన్ ట్రిప్ అనుకోమన్నాడు. నిట్టూర్చింది ముక్త. ఇంత మంచి విశేషం నీకేమీ ఆనందం కలిగించడం లేదా? లేదండి. పంకజం మాటలు నన్ను భయపెడుతున్నాయి. ఎందుకు? మీ బాస్ ప్రవర్తన మంచిది కాదని మీకు తెలుసు. ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నట్టు? ముక్త, మన సుఖం మనం చూసుకోవాలి. ఆయన ప్రవర్తనతో మనకేం పని? పంకజం ఉంటుంది, ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా బరితెగించారని, డబ్బు కోసం భార్యల్ని బాసులకు అప్పచెప్తారని. అలాంటి వాళ్ళు లేకపోలేదు. తటపటాయిస్తూనే మీరు అలాంటి వాళ్లేనంటుందామి అంది ముక్త. గౌతమ్ ముందు లిక్కిపడ్డాడు. తర్వాత ఏమన్నావు అన్నాడు. అతని మాట నీరసంగా వచ్చింది. ముక్త మాట్లాడలేదు. ఒకసారి ఆ పంకజాన్ని పిలు, ఏకి పారేస్తాను. వద్దులేండి,
ఆ పని నేనే చేశాను. అసలు ఆ పంకజానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? మన ఇంట్లో ఫోన్ ఉందని ఏడుపు. మీలాంటి చిన్న ఉద్యోగులకి ఇలాంటి సదుపాయాలు ఉత్తినే రావుట. గౌతమ్ ఆవేశపడ్డాడు. ఆ పంకజం భర్త ఆమెనలా ఉపయోగించుకొని ఉంటాడేమో అనలేకపోయావా? అన్నానండి. ఆమె చలించలేదు. పంకజం అందంగా ఉండదు. తన భర్తకు అలాంటి దురూహలు లేవు కాబట్టి తన మంచితనాన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటుందామె. తనకు అందం లేదని అందమైన వాళ్ళంటే అసూయన్నమాట. అందమైన భార్యలు భర్తల ప్రగతికి సోపానాలు అంటుందామె. ఆవేశంలో గౌతమ్ గొంతు వణికింది. ఇలా మాట్లాడే మనిషిని ఒక్క క్షణం కూడా భరించకూడదు. నేనే వెళ్ళి నిలదీస్తాను రోజు. అలాంటి వాళ్లతో నోట్లో నోరు పెట్టి లాభం లేదండి. ఊరు వాడ ఏకం చేస్తారు అంది ముక్త. గౌతమ్ కొద్ది క్షణాలు ఆయాసపడి తిట్టుకున్నాడు. ఎందుకండి ఆమెను తిట్టడం? నేను మిమ్మల్ని నమ్ముతున్నాగా అంది ముక్త భర్త వంక ఆప్యాయంగా చూస్తూ. నువ్వు నమ్మటం దాకా బాగానే ఉంది. కానీ అసలు అనుమానం అంటూ ఎందుకు రావాలి? అన్నాడు గౌతమ్ ఉక్రోషంగా. అది సరే, అసలు సంగతి తెలిసే మీరింకా మండిపడతారు. ఏంటది? పంకజం అంటుంది. అజంతా ఇంటర్నేషనల్ గురించి నీ భర్తకు చెప్పి చూడు. అతడి కోపం రాదు సరికదా? వారందరినీ సమర్థిస్తాడు. నీ భర్త బాస్ ప్రవర్తన మంచిది కాదని అతడు దాన్ని సమర్థిస్తాడు. అంటే అర్థం నీ భర్తకు కూడా అలాంటి వాడేనని. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? అన్నాడు గౌతమ్ అనుమానంగా. ఆమె చెప్పిందంతా విని ఊరుకోవటం తప్ప నాకు మీ మీదే అనుమానం లేదని చెప్పటానికి. నేనేం చెప్పినా భయం మీ బాస్ గురించే తప్ప మీ గురించి కాదు. మీరే చెప్పండి. మీ బాస్ కన్ను మీ భార్య మీద పడితే ఏం చేస్తారు? అలా జరగదు. జరిగితే ఏం చేస్తారో చెప్పండి. ఆ పంకజం నీ బుర్ర పాడు చేసి లేనిపోని సందేహాలు కలిగిస్తుంది. అలా జరగదని నేనంటున్నాగా. జరుగుతుందని నేననటం లేదు. జరిగితే ఏం చేస్తారు అంటున్నా. గౌతమ్ కళ్ళెర్రబడ్డాయి. మనిషి ఆవేశంతో ఊగాడు. ముక్త అతన్నే పరీక్షగా చూస్తూ ఇది నిజమైన ఆవేశమే, నటన కాదు అనుకుంది. గౌతమ్ ఇంకా ఆవేశంతో ఊగుతూనే ఉన్నాడు. చెప్పండి అంది ముక్త. గౌతమ్ ఏదో చెప్పబోయి ఎందుకులే, గోడలకు చెవులుంటాయి అన్నాడు. ముక్త ఉత్సాహం చల్లారిపోయింది. ఆమె ఆలోచనలో పడింది. ఏం జరిగింది ఇప్పుడు? గౌతమ్ ఆమెను సమీపించి దగ్గరికి తీసుకుని, ముక్త, కొన్ని ప్రశ్నలు వేసి నన్ను వేధించకు. నేను పిరికివాణ్ణి. కానీ నా పిరికితనం సమాజానికి భయపడి పారిపోయేలా చేయకు. సమాజం బలానికి ఎదురు తిరగకుండా చేస్తుంది. నా పిరికితనమే నాకు రక్ష, నా ప్రగతికి సోపానం. అయితే ఇదంతా ఎందుకు అనుకుంటున్నావు? నీకోసం, నిన్ను సుఖపెట్టడం కోసం, నిన్ను సంతోషంగా ఉంచటం కోసం. సుఖ సంతోషాలతో నువ్వు నాదానివిగానే ఉండాలి. నువ్వు నాదానివి కాక మరేమైనా అయితే నేనేం చేస్తానో తెలియదు కానీ ఏమైపోతానో తెలుసు. ముక్త, నువ్వు చెప్పింది జరిగితే నేను పిచ్చివాణ్ణైపోతాను అన్నాడు. ముక్తగతడి శరీరం చల్లగా తగులుతుంది. అతడు నటిస్తున్నాడో నిజం చెప్తున్నాడో ఆమెకు తెలియలేదు. కానీ నా వల్ల మీకు అన్యాయం జరగదు అని మనసులో అనుకుందామి. మర్నాడు ఆఫీస్కు వెళుతూ సాయంత్రం 4ంటికి కారులో వస్తాను. సామాను సర్ది రెడీగా ఉండు. ఆలస్యం చేస్తే బాగుండదు అన్నాడు గౌతమ్. అతను వెళ్ళిపోగానే సంజయ్కు ఫోన్ చేసిందామె. సంజయ్ ఇంట్లో లేదు. రాత్రి దాకా రాదని తెలిసింది. ముక్త భయపడింది. తన ప్రయాణం గురించి సంజయ్కు చెప్పాలనుకుంది. అప్పుడు సంధ్య భర్త విషయంలో జాగ్రత్త పడుతుంది. ఈ టూర్ గురించి ఆమెకు బెంగగానే ఉంది. ఎంత చెప్పినా గౌతమ్కి అర్థం కాదు. అతడు వేరే లోకంలో ఉన్నాడు. ముక్త, నువ్వు చెప్పింది జరిగితే నేను పిచ్చివాడినైపోతాను అన్న భర్త మాటలు ఆమెను కలవరపెడుతున్నాయి. 12 గంటలకి ముక్తకు ఫోన్ వచ్చింది భానుప్రకాష్ నుంచి. ముక్త, టూర్కు వస్తున్నావు కదూ? వస్తావని నాకు తెలుసు. రానన్నా నీ భర్త నిన్నొప్పించగలడని నా నమ్మకం. వస్తున్నాను. ఇప్పుడేం జరుగుతుంది? తినబోతూ కూరలు చెడగడం ఎందుకు? ఫోను క్లిక్ మంది. ఫోన్ వచ్చాక ముక్త భయం పెరిగింది. భానుప్రకాష్ చాలా పకడ్బందీగా పథకం వేస్తున్నాడు. గెస్ట్ హౌస్లో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో మరి. సాయంత్రం 4ంటికి భర్త వచ్చేసరికి ముక్త తయారై సిద్ధంగా ఉంది. ఇద్దరూ కారులో వెనుక సీట్లో కూర్చున్నారు. ప్రయాణం ప్రారంభమైంది. గౌతమ్ ఉత్సాహంగా భార్యకేమేమో చెప్తున్నాడు. ముక్త అన్యమనస్కంగా వింటూ భర్తకు ఆ విషయం తెలియకుండా ఉంచాలని చూస్తుంది. గౌతమ్ తన ధోరణిలో తానున్నాడు. 2 గంటల ప్రయాణం వారిని గెస్ట్ హౌస్కు చేర్చింది. అక్కడ వారి కోసం ఓ గది సిద్ధంగా ఉంది. గదిలో ఖరీదైన కార్పెట్,
గోడలకు శృంగారభరితమైన ఆయిల్ పెయింటింగ్స్, హంసతూలికా తల్పాలు, అతిథి మర్యాదకై కుషన్ సోఫాలు, స్టీరియో సెట్టు, కలర్ టెలివిజన్. గదిలోని హంగులు చూసి దిమ్మెరపోయింది ముక్త. గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూంలో టబ్ ఉంది, షవర్ ఉంది. భార్యాభర్తలిద్దరూ అప్పటికప్పుడు వేడినీళ్లు స్నానం చేశారు. మొదటిసారిగా టబ్ స్నానం చేసింది ముక్త. అనుకూలంగా లేకపోయినా చాలా హాయిగా ఉంది. భర్త దగ్గరలోనే ఉండి సాయపడుతుంటే అదొక మధురానుభూతిగాను ఆమెకు తోచింది. అప్పుడు ఆమె భానుప్రకాష్ గురించి పూర్తిగా మర్చిపోయింది. వారి స్నానాలు కాగానే బాయ్ వారిద్దరికీ కాఫీ, బిస్కెట్లు తెచ్చిచ్చి భోజనం గురించి అడిగాడు. తమకేం కావాలో పురమాయించింది ముక్త. బాయ్ వెళ్ళిపోయాడు. ఇద్దరు వేడివేడి కాఫీ తాగారు. ఇంత మంచి మంచముండగా సోఫా ఎందుకు అన్నాడు గౌతమ్. ఇద్దరు మంచం మీద మేను వాల్చారు. పాతాళంలోకి కృంగిపోతున్నట్టు, స్వర్గంలో తేలిపోతున్నట్టు ఒకేసారి రెండు విభిన్నానుభూతులు కలిగాయి ముక్తకు. ఆమె భర్త వైపు తిరిగింది. అతడు ఆమె వైపు తిరిగాడు. ఇంట్లో కూడా ఇలాంటి బెడ్ ఉంటే అందామె. అతడు బదులివ్వకుండా ఆమె నడుంచు మీద చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అతడు లాక్కోనవసరం లేకుండానే ఆమె అతడికి దగ్గరగా జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని పోయారు. ఏదో కొత్త లోకంలో ఉన్నట్టుంది ఇద్దరికి. ఎన్నడూ కలగని వింత పరిమళం ఆమెకు కలిగింది ఆ రోజున. సరిగ్గా అప్పుడే గదిలో ఫోన్ మోగింది. మంచం పక్కనే టెలిఫోన్. గౌతమ్ ఒక చేతిని జాపి ఫోన్ అందుకున్నాడు. అతడు ఫోన్లో మాట్లాడుతుంటే ముక్తకు అతడేదో పెద్ద అధికారిలా తోచాడు. ఆమె అతడి మాటలు వినటం లేదు. ఆరాధనాపూర్వకంగా అతడి వంకే చూస్తుంది. అతడి చేష్టలను గమనిస్తుంది. ఉన్నట్టుండి అతడు ఆమెను విడిపించుకొని ఫోన్ పెట్టేసి మంచం దిగాడు. కళ కరిగినట్లయింది ముక్తకు. గౌతమ్ బట్టలు మార్చుకుంటున్నాడు. ఏం జరిగిందండి అంది ముక్త. నేను బయటికి వెళ్ళాలి. ఎందుకు? ఒక పార్టీతో మాట్లాడాలి. ఇప్పుడా? ఇప్పుడే మరి అన్నాడతను. తన బ్రీఫ్ కేసులో కొన్ని పేపర్లు సర్దుకున్నాడు. అంత అర్జెంట్ ఏంటండి? రేపు వస్తానని చెప్పండి. అలా వీలు కాదు. ఆయనకు 2 ఫ్యాక్టరీలున్నాయి. బిజీ మనిషి. నేను ఇప్పుడే వెళ్ళాలి. డిన్నర్ టైంకి వచ్చేస్తాగా అన్నాడతను. సరదాగా గడుపుదామనుకున్నాను. రాత్రంతా మనదేనని మర్చిపోకు. గౌతమ్ వెళ్ళిపోయాడు. ముక్తకు నిరుత్సాహంగా ఉంది. కాలక్షేపం కోసం ఆమె అక్కడున్న పుస్తకాలు చూసింది. ఇంగ్లీష్తో పాటు తెలుగు పత్రికలున్నాయి అక్కడ. ఓ పత్రిక తీసి పేజీలు తిప్పింది. చటుకున పత్రిక మూసి మరొకటి తీసింది. పేజీలు తిరగేయగానే ఓ కథ. కథలో ఏముందో చూపే బొమ్మ. బొమ్మలో కూడా ఆడామగ. అప్పుడు ముక్త అక్కడున్న ఇంగ్లీష్ పత్రిక తీసుకుంది. అందులో సినిమా విశేషాలు నచ్చుతాయి. స్మితా పాటిల్ బిడ్డనెవరు పెంచుతారు? భానుప్రియ రాకతో శ్రీదేవి స్థానం పడిపోతుందా? మన్మోహన్ దేశాయ్, అమితాబ్ లేకుండా హెడ్ పిక్చర్లు తీయగలడా? నామ్ తర్వాత కుమార్ గౌరవ్, సంజయ్ దత్ కలిసి నటిస్తారా? ఇవే దేశాన్ని వేధించే సమస్యలన్నట్టు పత్రికల వాళ్ళు రాస్తుంటే చదువుతుంది ముక్త. ఆమెకు కాసేపు డైవర్షన్ కావాలి. తెలుగు పత్రికలు ఇవ్వలేని డైవర్షన్ ఆ పత్రిక ఇచ్చింది ఆమెకు. ఆ సమయంలో కాలింగ్ బెల్ మోగింది. భర్త వెనక్కు వచ్చాడేమోనన్న ఆశతో ముక్త తనే వెళ్ళి తలుపు తీసింది. గుమ్మల్లో ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె గుండె అదిరిపోయింది. అతడు భానుప్రకాష్. అతడి ముఖంలో చిరునవ్వు, అతడి చూపులో కాటేసే కాలనాగు కనపడుతుంది. ముక్త అలాగే నిలబడిపోయింది. ఒక్క నిమిషం తను అలాగే నిలబడినా అతను చటుక్కున చొరవ చేసి ఆమెను తప్పుకుని లోపలికి ప్రవేశించాడు. ముక్త మామూలు మనిషి కావటానికి కాసేపు పట్టింది. ఆమె గది బయటకు చూసింది. హాలు. అక్కడెవరూ లేరు. తలుపు వదిలి ఆమె వెనక్కి తిరిగింది. తలుపు దానంతటిదే వెనక్కి పడింది. మరోసారి ఉలిక్కిపడింది ముక్త. ఎయిర్ కండిషన్ గదిలో తలుపు దానంతటదే పడుతుంది అన్నాడు భానుప్రకాష్. ముక్త మాట్లాడలేదు. రా, ఇలా కూర్చో అన్నాడు భానుప్రకాష్. అతడు కూర్చోమన్న వైపు చూసింది ఆమె. అతడికి ఎదురుగా ఉన్న సోఫా. కొంతలో కొంత మర్యాద చూపిస్తున్నాడు అనుకుంటూ ఆమె అతడికి ఎదురుగా కూర్చుంది. అతడు ఉత్సాహంగా ఉన్నాడు. ఆమె మనసు చిక్కబెట్టుకుందుకు ప్రయత్నిస్తుంది. నేను మాట్లాడడం ప్రారంభిస్తాను. నువ్వు మామూలుగా ఉండు అన్నాడు భానుప్రకాష్ గంభీరంగా. ఎందుకొచ్చావు ఇక్కడికి అందామె. చాలా థ్యాంక్స్. మొదటిసారిగా నువ్వు నన్ను నువ్వన్నావు అంటే నా దారిలోకి వస్తున్నావు అన్నమాట అన్నాడు భానుప్రకాష్. నీ అభిప్రాయం తప్పు. నా దృష్టిలో నీ విలువ పడిపోయింది. అందుకే నువ్వన్నాను. అంటే ఇన్నాళ్ళు పడలేదన్నమాటేగా? అంటే ఫోన్లో మాట్లాడిన మాటలు నీ దగ్గర నా విలువను నిలబెట్టుకున్నాయనేగా? ఇంకా చాలా థ్యాంక్స్. నువ్వు నన్నెందుకు ఇలా వేధిస్తున్నావు అంది ముక్త దీనంగా. నీకు తెలియకుండా నువ్వు నన్ను వేధిస్తున్నావు.
నాకు తెలిసి నేను నిన్ను వేధిస్తున్నాను. రెండూ తెలిసా కూడా ఒకరినొకరు వేధించుకోవటం ఎందుకు? అవగాహనతో దగ్గరవుతాం అన్నాడు భానుప్రకాష్. ప్లీజ్ అలా మాట్లాడకు అందామె. కంగారు పడకు, నీ భర్త ఇప్పట్లో రాడు. ముక్త మాట్లాడలేదు. ఇక్కడి నుంచి నేను ఫోన్ చేశాకని అవతల పార్టీ నీ భర్తను వదిలిపెడతాడు. కాబట్టి నీకు ఆ భయం అవసరం లేదు అన్నాడు భానుప్రకాష్. నా భయం నా భర్త వస్తాడని కాదు, నువ్వు ఉన్నావని. దూరంగా ఉన్నంతసేపే నువ్వు నాకు భయపడతావు. ఒక్కసారి దగ్గరైతే భయం పోయి ఆకర్షణ పుడుతుంది అన్నాడు భానుప్రకాష్. ముక్త చురుగ్గా అతడి వంక చూసింది. నిజం చెప్తున్నాను. నాకు నీ చూపులంటే చాలా ఇష్టం. ఆడదాని అందమంతా చురుకుతనంలో ఉంది అన్నాడు భానుప్రకాష్. నీ వంటి కుసంస్కారులు పై అధికారులుగా ఉండటం వల్లే దేశం ఇలా అధోగతిలో ఉంది అంది ముక్త. భానుప్రకాష్ ముఖం ఎర్రబడింది. ముక్త, హద్దులు మీరుతున్నావు అన్నాడతను కోపంగా. హద్దులు మీరుతుంది నేను కాదు, నువ్వు. ఇప్పుడు నేను తలుచుకుంటే ఈ గదిలో నిన్నేమైనా చేయగలను. నువ్వు నన్ను ప్రతిఘటించలేవు. నీకెవరూ సాయం రారు. అయినా నేను మంచి మాటలతో నచ్చచెప్పి నా కార్యం చక్కబెట్టుకోవాలనుకుంటున్నాను. బలాత్కారం నాకు నచ్చదు. పరస్పరానురాగంతో ఒకరినొకరు చేరువ కావాలనుకుంటున్న నాది కుసంస్కారమని నువ్వంటున్నావు. నీది కుసంస్కారమని ఒకసారి కాదు, 1000 సార్లు అంటాను. నీ హద్దులు తెలుసుకోకుండా ఇలా వచ్చి నాతో మాట్లాడడం కుసంస్కారమని నేనే కాదు, సంస్కారం తెలిసిన వారెవరైనా అంటారు. మాటి మాటికి హద్దుల గురించి మాట్లాడుతున్నావు. ఒక విషయం తెలుసుకో, నీకు హద్దులున్నాయి. అయినా నువ్వు వాటిని మీరుతున్నావు. నాకు హద్దులు లేవు. నేను లేని హద్దుల్ని సృష్టించుకొని వాటి లోపలే ఉంటున్నాను. నీకెందుకు హద్దులు లేవు? ఒకసారి నాకు దగ్గరగా రా, నీకు హద్దులుండవు. నాకు హద్దులే ఇష్టం. హద్దులు బలహీనులవి, పేదవారికి, అసమర్థులకు. హద్దులను తొలగించుకోవటం హోదా. నేను నీ భర్తకు హోదా ఇస్తాను. అందుకు నీవు హద్దుల్ని మర్చిపోవాలి. నీ అభిమానానికి, సలహాకు కృతజ్ఞతలు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నా సంస్కారం నన్నక్కడి నుంచి వెళ్ళమని అంటుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ గెస్ట్ హౌస్లో నువ్వు చూస్తున్న వైభవం నీ ఇంట్లోకి తరలి రాగలదు. అందుకు నీకు నా సహకారం అవసరం. థ్యాంక్స్. నువ్వు నన్ను ఇలా బయటికి పంపేశావని తెలిస్తే ఈ ఏర్పాటు చేసిన నీ భర్త నిరుత్సాహపడతాడు అన్నాడు భాను. అతని మాటలకు షాక్ తింది ముక్త. ఆమె ఆ షాక్ నుంచి తేరుకునేలోగా భానుప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గెస్ట్ హౌస్కి వచ్చిన మర్నాడు మధ్యాహ్నం 3ంటికి గౌతమ్ మరో ఫ్యాక్టరీలో పార్టీతో మాట్లాడాలని వెళ్ళాడు. అతను వెళ్ళిన 10 నిమిషాల్లో భానుప్రకాష్ ఆమె గదిలో ఉన్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు అందామె. ఈ పాటికి నీ భర్తకు నీకు బుద్ధి చెప్పి ఉంటాడని. ముక్త తెల్లబోయి, ఆయన ఎందుకు నాకు బుద్ధి చెప్పాలి అంది. అందమైన భార్యలు భర్తల ప్రగతికి సోపానాలు. ఆయన లాంటి వారు కారు. నువ్వు అసలు అతడికి చెప్పావా? లేదు, నేను అనుకున్నాను నువ్వు చెప్పలేవని అని భానుప్రకాష్ నవ్వాడు. నీకు నాకు మధ్య మాటల్లో నీ భర్తకు తెలియని రహస్యం ఇంతుంది అంటూ చేతులతో అభినయించి చూపించి, చేతల్లో కూడా ఇంత రహస్యము ఉంటే బాగుంటుంది. నీకు రహస్యం దాచటం బాగా చేతనవును అన్నాడు. ముక్త నెమ్మదిగా, నీకు దండం పెడతాను, వెళ్ళిపో అంది. వెళ్ళను. వెళ్ళకపోతే నీ భార్యకు ఫోన్ చేస్తాను. నిరభ్యంతరంగా చెయ్యి, ఇప్పుడే చెయ్యి. ఆమె ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు. నీ గుర్తు లేకపోతే నెంబర్ కూడా నేనే ఇస్తాను. ఏమిటి నీ ధైర్యం అంది ముక్త తెల్లబోయి. ఇందులో ధైర్యమేమీ లేదు. నా సంస్కారం. నా భార్య నన్నే నమ్ముతుంది, నిన్ను నమ్మదు. ఇక గొప్పదనం అనుకుంటున్న నీ సంస్కారం గురించి ఆలోచించుకో. నీ భర్తకు మనం ఇలా కలుసుకున్నామని నువ్వు చెప్పుకోగలవా? అతడు నిన్ను నమ్ముతాడా? ముక్త ఆలోచిస్తుంది. తను భర్తకి ఇతడి విషయం చెప్పాల్సింది, కానీ ఎందుకు చెప్పలేకపోయింది? గౌతమ్ భావి జీవితం గురించి కలలు కంటున్నాడు. ఆ కలల ధోరణిలో వాస్తవాన్ని పట్టించుకోవటం లేదు. ఇప్పుడు తన కారణంగా బాస్తో గొడవ పెట్టుకున్నందుకు అతడు సిద్ధపడవచ్చు, కానీ ఆ తర్వాత జీవితాంతం తనను సాధిస్తుంటాడు. ఏ కారణంగా నా భవిష్యత్తు నాశనమైందని. ముందే చెప్తే వినిపించుకోలేదు, ఇప్పుడు చెప్తే ముందే ఎందుకు చెప్పలేదంటాడు. తామిద్దరూ ఒకరికొకరు ఎంతో దగ్గరయ్యారు, కానీ తానతడి సంస్కారాన్ని నమ్మడం లేదు. లోపం ఎక్కడుంది? మన సమాజంలో ఆడది కావటం కారణంగా బలహీనురాలు. నువ్వు సంస్కారం అంటుంది సంస్కారం కాదు, మగాడినన్న ధైర్యం. భానుప్రకాష్ తమాషాగా నవ్వి, వచ్చే జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించమని దేవుణ్ణి కోరుకుంటాను. ఎందుకో తెలుసా? ఆడదానికి అందం ఒక్కటి చాలు, ఏమైనా సాధించగలదు.
సంధ్య నీకంటే విశేషమైన వ్యక్తి కాదు. చెప్పాలంటే ఆమెకు నీకున్న అందం లేదు. అయినా ఆమె నాకు భార్య కావటం వల్ల నీకంటే గొప్పదయింది. సంధ్య కంటే ముందు నీ వంటిదాన్ని చూసి ఉంటే బహుశా ఆమెను పెళ్లాడి ఉండేవాణ్ణి కాదు. ఏది ఏమైనా మగాడి పరిస్థితి అంత సులభం కాదు. అతడు ప్రగతిని సాధించాలంటే సమర్థత ఉండాలి. ఎలాంటి సమర్థత అంటే తను కోరినవి సాధించటమే కాదు, తను కోరుకుంటున్న యువతి భర్త కూడా అన్నీ సాధించి పెట్టాలి అన్నాడు. ముక్త అతడి మాటలు వింటూ రోజు రోజుకు ఇతడు మితిమీరిపోతున్నాడు. ఎలా ఇతడిని ఆపటం అనుకుంది. తాను వివాహిత, స్వతంత్రురాలు. అయినా ఒక పరాయి మగాడు తన పట్ల కోరికను వ్యక్తపరుస్తుంటే తన్ని తగలేయకపోతుంది. మిస్టర్ భానుప్రకాష్, మా వారి ఉద్యోగం ఏమైనా నాకు పర్వాలేదు. నీవిక నా దగ్గరికి రావద్దు. మరోసారి వస్తే నేను అల్లరి పెట్టాల్సి ఉంటుంది. భానుప్రకాష్ లేచి నిలబడి, నేను నిన్ను కలుసుకుందుకు రాను. అది నీ అదృష్టం కాదు, దురదృష్టం అన్నాడు. దురదృష్టానికి నేను భయపడను. అది కాలమే చెప్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో. సిరిరా మోకాలడ్డుతున్నావు. నీ ద్వారా వచ్చే సిరికి నా మోకాలు ఎప్పుడూ అడ్డమే. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. నేనెవరో తెలుసుకోలేకపోతున్నావు. అది నీకు తెలిసేలా చేస్తాను. నీ బెదిరింపులకు నేను భయపడను. నాకు నీ మీద జాలిగా ఉంది. అభిమానం పోనంటుంది. అందుకే వద్దన్నా మరో అవకాశం ఇస్తున్నాను. అదే నీకు ఆఖరి అవకాశం. నాకే అవకాశం వద్దు. వద్దన్నా ఇస్తున్నానని ముందే చెప్పాను. ఈ రోజుకు సరిగ్గా వారం రోజులు, అంటే వచ్చే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు, సరిగ్గా 3 గంటలకు నువ్వు నా ఇంటికి రావాలి. అప్పుడు ఇంట్లో నేను సంధ్య మాత్రం ఉంటాం. సంధ్యను కలుసుకోవాలన్న వంకతో నువ్వు మా ఇంటికి వస్తావు. నిద్ర మాత్రల ప్రభావంతో సంధ్య నిద్రపోతుంటుంది. నేను నిన్ను బలాత్కారం చేయను. ఒక్క మాట కూడా అనను. సంతోషంతో నిన్ను నువ్వు నాకు అర్పించుకోవాలి. అలా ఎన్నటికీ జరగదు. నేను వెళుతున్నాను. మంగళవారం మా ఇంట్లో కలుద్దాం అని వెళ్ళిపోయాడు భానుప్రకాష్. టూర్ నుంచి బుధవారం సాయంత్రానికి భార్యాభర్తలిద్దరూ తిరిగి వచ్చి ఇల్లు చేరుకున్నారు. భర్తకి విషయం చెప్పాలని ముక్త ఎన్నోసార్లు అనుకుంది. కానీ ఈ విషయం చెప్పటానికి తనకి అతడికి మధ్య ఎంతో దూరం ఉందనిపిస్తుంది ఆమెకి. ఇంతకాలం తనకి అతడికి రహస్యాలు లేవనుకుందామె. ఇద్దరికీ మధ్య చనువు ఉందనే భావించింది. తాను చనువు అనుకుంటుంది, చనువు కాదు. భర్త కూడా చెప్పుకోలేని రహస్యాలు తనకేర్పడ్డాయి. అందుకు కారణం అతడేనన్న అనుమానం ఆమెలో ఉంది. ఆ అనుమానం అతడిని అడిగి తీర్చుకొని చనువు ఆమెకు చూపలేకపోతుందామె. గురువారం నాడు ఆమె సంధ్యకు ఫోన్ చేసింది. సంధ్య ఆమెను సొంత చెల్లెల్లా ఆప్యాయంగా పలకరించి విశేషాలు అడిగింది. ముక్త భానుప్రకాష్ ప్రసక్తి తీసుకువచ్చింది. వారి గురించి నాకేం చెప్పద్దు, నాకు నచ్చదు అందామె. నచ్చినా నచ్చకపోయినా నిజం తెలుసుకోవాలి నువ్వు. తామర పువ్వు అందాన్ని చూసేటప్పుడు దాని కింద బురదను చూడను. గులాబీని చూసి ఆనందించేటప్పుడు దాని చుట్టూ ఉండే ముళ్లను గురించి ఆలోచించను. నిజం ఒక్కోసారి బురద కన్నా అసహ్యంగా ఉంటుంది. ముళ్ల కన్నా తీవ్రంగా బాధిస్తుంది. 3 నాళ్ల ముచ్చటైన ఈ జీవితంలో సంతోషంగా ఉండటానికి అది అబద్ధమైనా సరే ఆశ్రయించటం తప్పు కాదు. నాకు తెలిసినది అబద్ధమైన అందమైనది. నీకు తెలిసింది నిజమైనా నాకది వద్దు. ఏమీ చెప్పద్దు అంది సంధ్య. కానీ నువ్వు నన్ను రక్షిస్తానని మాటిచ్చావు. నీవు కోరే రక్షణ నా భర్త నుంచే అయితే అది నీకు అవసరం లేదు. వారి సంగతి నాకు బాగా తెలుసు. నా ఆలోచనలు తప్పైతే సరే, తప్పక నేను నిన్ను రక్షించగలను. ధైర్యంగా ఉండు. వారి నుంచి నీకే ప్రమాదము ఉండదని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్స్ అక్క అంది ముక్త అప్రయత్నంగా. ఇంతకీ ఏం జరిగింది? ముక్త చెప్పాలని అనుకుంది, చెప్పలేదు. విషయం సంధ్యకు తెలిస్తే ఆమె భర్తను నిలదీస్తుంది. అతడు గౌతంపై అలుగుతాడు. అలిగితే ఏం జరుగుతుంది? సాయంత్రం కొంత అర్థమైంది ముక్తకు. గౌతమ్ ఇంటికి పెందలాడే వచ్చాడు. వచ్చినవాడు ముభావంగా దిగులుగానూ ఉన్నాడు. టూర్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు. అలాగున్నారే అంది ముక్త. జీవన్ మరణ సమస్య. ఏమైంది? కాసేపు నన్ను మాట్లాడించకు. అతడు చిరాగ్గా ఉన్నాడని గమనించి ఊరుకుంది ముక్త. కాసేపటికి అతడు తేరుకున్నాడు. దిక్కుమాలిన టూరు నా కొంప ముంచింది. ఏం జరిగింది? బాస్ నాకు స్వతంత్రంగా పని చెప్పాడనుకున్నాను. కానీ అది నిజం కాదు. ఆయన కూడా నాకు తెలియకుండా వచ్చి గెస్ట్ హౌస్లో ఉన్నట్ట. ముక్త తడబడుతూ ఎందుకు అంది. ప్రశ్న వేయగానే అతడేం చెప్తాడోనని ఆమె కంగారు. విషయం అతడికి తెలియనంత వరకు ఏమైనా ఆలోచించవచ్చు. అతడికి చెప్పాలని కూడా అనుకోవచ్చు. కానీ అతడికి తెలిసిపోతే ఆ తర్వాత
బాస్ నన్ను పరీక్షించాలనుకున్నాడు. ఎలా? మళ్ళీ ముక్త గుండెల్లో భయం, వణుకు. అయితే అతడు చెప్పింది వేరు. బాస్ తన ఉనికిని గౌతమ్కు తెలియనివ్వలేదు. గౌతమ్ ఒక పార్టీతో మాట్లాడాక తను వెళ్ళి ఆ పార్టీతో మాట్లాడాడు. గౌతమ్ వ్యవహరించిన తీరును తెలుసుకున్నాడు. పార్టీనే గౌతమ్ గురించిన అభిప్రాయం అడిగాడు. మీ బాస్ గెస్ట్ హౌస్లో ఉంటే నాకు కనపడాలిగా అంది ముక్త. దీనికి అతడి బదులేమిటోనని ఆమె భయంగానూ ఆతృతగానూ ఎదురు చూస్తుంది. నీకెందుకు కనపడతాడు? నీకు కనపడితే నాకు చెప్తావు. అప్పుడు తన రహస్యం బయటపడిపోతుంది. ముక్త తేలిగ్గా నిట్టూర్చింది. కానీ గౌతమ్ కంగారు పోలేదు. పార్టీ నా మీద సదభిప్రాయాన్ని వెలిబుచ్చలేదట. ఇలాంటి మనిషిని పంపిస్తే మీ కంపెనీ దెబ్బతింటుంది అన్నట్టు ఆయన. ఈరోజు బాస్ నా మీద మండిపడ్డాడు అన్నాడు అతను. మండిపడితే రాజీనామా చేయాల్సింది అంది ముక్త. ఓ క్షణంలో నాకు అలాగే అనిపించింది. ఎందుకో బాస్ ఈరోజు నా మీద ఉగ్ర రూపం చూపించాడు. గతంలో మెచ్చుకున్న వర్కును కూడా ఈరోజు తప్పుపట్టాడు. నాకు బొత్తిగా ఏం రాదన్నాడు. నాకు ప్రాముఖ్యతనిచ్చి తప్పు చేశానన్నాడు. ఈ ఉద్యోగం వద్దండి, రాజీనామా చేసేయండి అంది ముక్త. నేను చెప్పేది పూర్తిగా విను అన్నాడు గౌతమ్. ఇంకా ఏం వినాలి అంది ముక్త. వినాలి మరి అంటూ మొదలుపెట్టాడు గౌతమ్. బాస్ గౌతమ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఊళ్ళో అతనికి ఒక పెద్ద బంగ్లా తీసుకోవాలనుకుంటున్నాడు. కంపెనీ తరఫు నుంచి కారు ఇవ్వాలనుకుంటున్నాడు. కారు గురించి ఆర్డర్ కూడా వెళ్ళిపోయింది. బంగ్లా విషయం మాటల్లో ఉంది. బాస్ ఐడియాలు 4 ఉన్నాయి. వాటిలో ఒకటి కంపెనీ లీజుకు తీసుకుంటుంది. బాస్ నాకు 5 రోజులు టైం ఇచ్చాడు అన్నాడు గౌతమ్. దేనికి? టూర్లో జరిగిన దానికి నా ప్రగతికి కనెక్షన్ ఉంది అన్నాడు గౌతమ్. ఉలిక్కిపడింది ముక్త. అలాగని మీ బాస్ అన్నాడా? తెలుస్తూనే ఉందిగా. పైగా ఆయన అంటాడు, టూర్లో ఏం జరిగిందో నీ భార్యతో క్షుణ్ణంగా చర్చించు. ఆమె కూడా చదువుకుందే కదా. ఒకసారి ఆడవాళ్లకుండే వ్యవహార జ్ఞానం మగాళ్లకుండదు. నువ్వు చెప్పిందంతా విని ఆమె నీకు సాయపడే సలహా ఇవ్వగలదు అన్నాడు. నేను మీకెలా సాయపడగలను? మొత్తం వ్యవహారం అంతా చెప్తాను. నేనేం చేశానో చెప్తాను. నా వల్ల లోపం ఎక్కడ జరిగిందో నువ్వు నాకు చెప్పాలి. అందుకు బాస్ నాకు 5 రోజులు టైం ఇచ్చాడు. 5 రోజులంటే వచ్చే మంగళవారం. ఉలిక్కిపడింది ముక్త. అంటే భానుప్రకాష్ రంగంలోకి దిగాడన్నమాట. ఇలా షరతులు పెట్టే చోట మీరెందుకు పనిచేయాలి? నా మాట విని మరో ఉద్యోగానికి ప్రయత్నించండి. ఇంతకంటే మంచి ఉద్యోగం దొరకదు ముక్త అన్నాడు గౌతమ్ విచారంగా. సమర్థత అంటూ ఉంటే ఎందుకు దొరకదు? మన దేశంలో సమర్థతకు విలువేముంది? సమర్థతకే విలువనిస్తే ఈ కంపెనీలో నాకు ఉద్యోగం దొరికేదో లేదో. రికమెండేషన్ మీద నేను ఇది సంపాదించుకున్నాను. పోనీలేండి, మనకు కారు బంగ్లాలు వద్దు అంది ముక్త. అసలు విషయం నీకు తెలియటం లేదు. ఏంటది అంది ముక్త. అసలు విషయం ముక్తకు తెలుసు. అది భర్తకు తెలుసునో తెలియదో ఆమెకు తెలియదు. మా ఆఫీసులో బాలచంద్రరావు నీకు తెలుసు కదా. ఎవరు అంది ముక్త. వాళ్ళు మన ఇంటికి వచ్చారు కూడా. బాలచంద్రరావు ఆమెకు గుర్తొచ్చాడు. అతడికి గౌతమ్ బాస్. అతడు యువకుడు. అతడి భార్య రమ అందంగా ఉంటుంది. మనము వాళ్ళింటికి వెళ్ళాం అంది ముక్త. వాళ్ళింట్లో బాస్ అన్న కారణంగా గౌతమ్ని అతడి భార్య అయినందుకు ముక్తను అపరిమితంగా గౌరవించారు. ముక్త ఇబ్బంది పడి వీళ్ళు మరీ ఇంతలా గౌరవిస్తుంటే మొహమాటంగా ఉందండి అంది బయటకు వచ్చాక. కంపెనీల్లోనూ ఆఫీసుల్లోనూ ఇది మామూలే. అంతా ఇలా ఉండరనుకో. కానీ ఇలా ఉండేవారు తాము బాస్ అయితే జూనియర్స్ లాగే ఉండాలనుకుంటారు అన్నాడు గౌతమ్. అప్పుడు ముక్త మనసులో సంధ్యని అభినందించుకుంది. నాకు రమలా ఉండటం చేత కాదు అందామె. నీకు అవసరం ఉండదులే అన్నాడు గౌతమ్. ఇప్పుడు అతడి గురించేదో చెప్పారు అంది ముక్త భర్తతో జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ. రేపే బాలచంద్రరావు కంపెనీ పని మీద టూర్ వెళ్తున్నాడు. అతడు గెస్ట్ హౌస్లోనే ఉంటాడు. కారులో ప్రయాణం కూడా భార్య. అయితే అంది ముక్త. ఆమె కొంచెం కొంచెం అర్థమవుతుంది. బాస్ నాకిచ్చిన లాంటి అవకాశమే బాలచంద్రరావుకి ఇస్తున్నాడు. అసలు విషయం బాలచంద్రరావుకి తెలియదు. అతడు నాకంటే తెలివిగా వ్యవహరించగలిగితే బహుశా కారు బంగళా అతడికి వెళ్ళిపోతాయి. పోతే పోనీండి, అప్పుడు బాలచంద్రరావు నాకు బాస్ అవుతాడు. ఉలిక్కిపడింది ముక్త. ఇప్పుడు బాలచంద్రరావు దగ్గర 3 అసిస్టెంట్స్ ఉన్నారు. వారిని అతడు బానిసల్లా చూస్తాడు. అయినా ఆర్థిక ప్రయోజనాలు ఆశించి వారతడి యాజమాన్యాన్ని సహిస్తున్నారు. బాలచంద్రరావు బాస్ అయితే మనమిద్దరం అతడికి బానిసలమవుతాం. ఉద్యోగం పోవటం కంటే అవమానకరమైంది
ముక్త ఆలోచనలో పడింది. భానుప్రకాష్ తాను ఊహించిన దానికంటే తెలివైనవాడు. అతడు భర్త ఉద్యోగంలోంచి తొలగించడు. అతన్ని ఆశ పెడతాడు, ప్రలోభ పెడతాడు. లొంగకపోతే జూనియర్ నటుడిపై భాసం చేస్తాడు. అందులోనూ బాలచంద్రరావు వంటి వాణ్ణి. తను రమ వైపు బానిసలా చూడాలంటే ఊహలోనే కంపరమనిపించింది ముక్తకు. నా భవిష్యత్తు మంగళవారం నాటితో తేలిపోతుంది. మంగళవారం 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 ప్రాముఖ్యత ముక్తకు తెలుసు. భారత స్త్రీకి ఎంతో పవిత్రమైన రోజుది. శ్రావణ మాసంలో ఆ మంగళవారం నాడు తాను పూజ చేస్తుంది. ఆ పూజలు తన భర్త కోసం. ఈ మంగళవారం నాడు భర్త కోసమే తాను పరాయి మగాడికి అంకితం కావాలి. భానుప్రకాష్ బాలచంద్రరావును టూర్ మీద పంపుతున్నాడు. అక్కడ అతను ఏకాంతంలో రమను కలుసుకుంటాడు. రమ ఒప్పుకుంటే రమ తనకు బానిస. కారు బంగళా తన సొంతం. తను ఒప్పుకోకపోతే తను రమకు బానిస. కారు బంగళా రమ సొంతం. కారు బంగళా సామాన్యమైన హోదా కాదు. ఆ హోదా సంపాదించాలంటే తను చేయాల్సిన త్యాగం అది సామాన్యమైంది కాదు. భానుప్రకాష్ దృష్టిలో అది సామాన్యమైంది. ఏంటలా చూస్తున్నావు ముక్త అన్నాడు గౌతమ్. ముక్త అతడికి చెప్పలేదు. ఆమెకతడి వద్ద ఆ చనువు లేదు. రోజులు మంగళవారం వైపు పరిగెడుతున్నాయి. ముక్తకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె కూడా ఎంతో ఆతృతగా రానున్న మంగళవారం కోసం ఎదురు చూస్తుంది. మంగళవారం తన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ రోజు సోమవారం. ముక్తకు భానుప్రకాష్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో అతడు ఆమెకు రమ నీకంటే తెలివైంది అన్నాడు. రమ ఎవరని ముక్త అడగలేదు. జరిగిందేంటో ఆమె ఊహించుకుంది. గెస్ట్ హౌస్లో రమ, భానుప్రకాష్. రమ తెలివి కంటే నాకు నీ చురుకు చూపులే ఇష్టం. భానుప్రకాష్ ఇంకా తనను వదలటం లేదు. మంగళవారం సాయంత్రం దాకా నేనే నిర్ణయం తీసుకోను. భానుప్రకాష్ మాటలు ఆమె వింటుంది. కర్తవ్యం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆమెకు అతడి మాటలు కోపం తెప్పించడం లేదు. రమంటే నాకు మోజు లేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. నువ్వంటే నాకు ఆకర్షణ ఉంది. అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో. ముక్త అతడి మాటలు వింటుంది. తనేం చెప్పటం లేదు. ఈ రోజంతా బాగా ఆలోచించుకో. ద్రౌపదికి 5 భర్తలు. ఆమె పతివ్రత. అహల్యను భర్త కాక ఇంద్రుడు కూడా అనుభవించాడు. ఆమె పతివ్రత. శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది రాధ. ఆమె ప్రేమ కథలకు ఆదర్శం. శీలం, పవిత్రత కవుల కళల్లో ఎలాంటి మలుపులైనా తిరిగి ఇలాంటి అర్థాలైనా సంతరించుకుంటాయి. నువ్వు తప్పు చేయటం లేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నావు. నేను విలనైతే నువ్వు పతివ్రతవు. భర్త కోసం శీలాన్ని త్యాగం చేయనున్న మహాపతివ్రతవు. తప్పు నీ ఆలోచనలో ఉంది తప్ప చేతల్లో లేదు. నా మాట విను. నీ భర్తను నిరుత్సాహపరచకు. రేపటికన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం తప్పక కలుసుకుంటాం. ముక్త ఫోన్ పెట్టేసింది. వెంటనే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ముక్త ఫోన్ తీయలేదు. ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది. చివరకు ముక్త విసుగ్గా ఫోన్ తీసి హలో అంది. ముక్త నువ్వేనా? నేను గౌతమ్ని. ముక్త త్రుళ్ళిపడింది. హలో మీరా అందామి. అవును. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ రింగ్ అవుతుంది. చివరికి లైన్ దొరికితే నువ్వో పట్టానా ఫోన్ తీయలేదు. ఏంటి విశేషం? విశేషమే. ఈరోజు నాకు మళ్ళీ టూర్ ఉంది. సామాను సర్ది ఉంచు. కారులో వస్తాను. సరిగ్గా 4ంటికి. నే రాలేనండి అంది ముక్త అప్రయత్నంగా. నువ్వు కాదు. ఈసారి నేనొక్కడినే. ఇది నాకు పరీక్షా సమయం. 2 పార్టీలతో డీల్ చేయాలి. రేపు సాయంత్రం 6ంటికి సరాసరి ఆఫీస్లో నన్ను కలుసుకుంటాడు బాస్. ఈసారి బాగా డీల్ చేయగలనని అనుకుంటున్నాను. అంటే ఊరికెళ్తున్నారన్నమాట. నీకేమనిపిస్తుంది? అంతా బాగా జరుగుతుందంటావా? నేనేం చెప్పగలను? చెప్పగలవు. నువ్వు నా అదృష్ట దేవతవు. అతడు అలాగనగానే అందమైన భార్యలు భర్తల ప్రగతికి సోపానాలు అన్న భానుప్రకాష్ మాట ముక్త చెవుల్లో డింగురుమంది. చెప్పు ముక్త. అన్నీ మీకే తెలుసు. మీకంటే నాకేమీ ఎక్కువ తెలియదు. అలా కాదు. అంతా నేననుకున్నట్టే జరుగుతుందని చెప్పు. సరే, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది అనేసి తానెవరికో అమ్ముడుపోయినట్టు ఫీల్ అయింది ముక్త. థ్యాంక్స్ ముక్త. కార్లో వస్తాను. ఎంతసేపు ఉండను? సరే. ఫోన్ పెట్టేశాడు గౌతమ్. ఆ తర్వాత అతడి కారు సరిగ్గా టైంకి వచ్చింది. గౌతమ్ లోపలికొచ్చాడు. అతడు టెన్షన్లో ఉన్నాడని గ్రహించింది ముక్త. అలాగున్నారే, ఫ్రీగా ఉండండి అందామి. బాలచంద్రరావు వచ్చేశాడు. చాలా హుషారుగా ఉన్నాడు. బాస్ కూడా అతన్ని అందరి ఎదుట మెచ్చుకున్నాడు. అయితే ఈ మిషన్లో నేను ఫెయిల్ అయితే రేపటి నుంచి అతడే నాకు బాస్ దిగులుగా అన్నాడు గౌతమ్. అలా దిగాలు పడకండి. బాలచంద్రరావు మీకు జూనియర్గానే ఉంటాడు. అతడికి ప్రమోషన్ వచ్చినా మీరు అతడి కంటే పైనే ఉంటారు.
ఎలా చెప్పగలవు? ఈ విషయంలో నేను మీ అదృష్ట దేవతగా చెప్తున్నాను. నిజంగా? అన్నాడు గౌతమ్. అప్పుడు అతడి ముఖంలో పసిబాలుడి అమాయకత్వం, ఆతృతతో కూడిన సంతోషం కనపడింది ముక్తకు. అందామె. గౌతమ్ తృప్తిగా వెళ్ళిపోయాడు. కారు కనుమరుగయ్యేదాకా చూసి తలుపులేసుకుంది ముక్త. ఆమె సరాసరి పడగదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. ఆమె మెదడు నిండా ఆలోచనలు. తనేం చేయాలో నిర్ణయించుకుందామె. తన నిర్ణయం తప్పు కాదని ఆమె మనసును సరిపెడుతుంది. సంప్రదాయం ఓ పట్టాన అంగీకరించడం లేదు. మనసు ద్వైధీభావంతో ఊగిసలాడుతుంది. ఏం చేయాలన్నది కాదామె సందేహం. తని చేస్తుంది తప్ప కాదా? అది ఆమె సందేహం. తప్పు చేశాక తన మానసిక స్థితి ఎలాగుంటుందో తెలియదామెకు. కానీ ఆమె ఆలోచనలోకి భానుప్రకాష్ వస్తున్నాడు. భర్త స్థానంలో అతడు ఊహించుకుంటే జుగుప్సాకరంగా ఉందామెకి. అజంతా ఇంటర్నేషనల్ గురించి విందామె. రేపు భానుప్రకాష్ ఇల్లొక అజంతా ఇంటర్నేషనల్. అక్కడ తనకు తానే వెళుతుంది, భర్త ప్రమేయం లేకుండా. కానీ నిజానికి ఇందులో అతడి ప్రమేయం లేదా? తెరమరుగున ఉండి అతడు నిర్వహిస్తున్న పాత్ర ఏంటి? అతడికి తెలియకుండానే భానుప్రకాష్ ఈ ఏర్పాట్లన్నీ చేయగలుగుతున్నాడా? అప్పుడు విచిత్రమైన ఆలోచన కలిగింది ముక్తలో. భానుప్రకాష్ గౌతమ్ స్నేహితులు. స్నేహితుడి ద్వారా గౌతమ్ తన శీలాన్ని పరీక్షిస్తున్నాడు. రేపు భానుప్రకాష్ ఇంట్లో గౌతమ్ కూడా ఉంటాడు. అప్పుడు అక్కడ గౌతమ్ ఉంటాడని ఆమె మనసు ఒప్పుకోవటం లేదు. కానీ భానుప్రకాష్ ఇంటికి వెళ్ళటానికి ఆమె మనసు పూర్తిగా సిద్ధపడుతుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలు. ముక్త భానుప్రకాష్ ఇంట్లో అడుగుపెట్టింది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆమె అడుగుపెట్టిన కొద్ది క్షణాల్లోనే ఎక్కడి నుంచో భానుప్రకాష్ ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ పాదాల చప్పుడు చేయటం లేదు, కానీ నీ తనువు పరిమళాన్ని నేనెంత దూరాన్నించైనా గుర్తుపట్టగలను అన్నాడు భానుప్రకాష్. ముక్తసరిగా నవ్వి జోళ్లు విడిచింది. లోపలికి రా అన్నాడతను. ఆమె అతడిని అనుసరించింది. అతడు సరాసరి ఆమెను పడగదిలోకి తీసుకువెళ్ళాడు. గదిలో డబుల్ కాట్, మంచం నిండా పరిచిన మల్లెలు గుబాళిస్తున్నాయి. ఆమె అతడి వంక చూసింది. అతడి ముఖంలో ఉత్సాహం ఉంది. ఆమె నిట్టూర్చి, నేను వస్తాననుకున్నావా అంది. నీ దృష్టిలో నేను చౌకబారుదాన్ని కదూ? కాదు. మరి నేను వస్తానని ఎందుకనుకున్నావు? నాకు నా అదృష్టం మీద నమ్మకం. ముక్త మాట్లాడలేదు. నీకు తెలియదు, నువ్వు నాకొక అపూర్వ వరానివి. కానీ నువ్వే నాకు వరమిస్తున్నావు. నీకు వరం ఇవ్వగలగటం నా అదృష్టం. మంచానికి కాస్త దూరంగా కుర్చీలో కూర్చుందామి. అలా కూర్చో అంటూ మంచం చూపించాడతను. అప్పుడే కాదు అందామి. ఎప్పుడైనా పర్వాలేదు, అసలంటూ ఉంటే. నేనంటే నీకెందుకింత ఆకర్షణ? నువ్వెందుకింత ఆకర్షణీయంగా ఉన్నావని అడిగితే ఏం చెప్తావు? నాకేం తెలుసు? నా విషయము అంతే. ఇద్దరూ కాసేపు మాట్లాడుకోలేదు. నీకు నేనంటే కాదు, ఆడవాళ్ళంటే ఆకర్షణ. అందుకే రమ తెలివిని మెచ్చుకొని నా తెలివిని ప్రోత్సహించావు. భానుప్రకాష్ ముఖం గంభీరంగా అయిపోయింది. ఇప్పుడు అలాంటి కబుర్లు వద్దు, సరదాగా మాట్లాడుకుందాం. సంధ్య ఏం చేస్తుంది? నిద్రపోతుంది. లేవటానికి కనీసం ఇంకో 3 గంటలు పడుతుంది. ఇంట్లో ఎవరున్నారు? పనివాళ్ళు కూడా లేరు. సంధ్య కాక మనిద్దరమే. జరిగింది సంధ్యకు తెలిస్తే? సంధ్యకి తెలియకూడనిది జరుగుతుందా? నేను వచ్చానుగా అంది ముక్త. ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి. భానుప్రకాష్ ముఖం గంభీరంగా అయిపోయింది. నేను ముందే చెప్పాను, నువ్వు మనస్ఫూర్తిగా ఇక్కడికి రావాలని. మనస్ఫూర్తిగానే వచ్చాను. మరి కనుల్లో నీళ్లు? ముక్త కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని, ఇవి ఆనంద బాష్పాలు. నా భర్తకు ప్రమోషన్ వస్తుందని అంది. ముక్త, బాగా ఆలోచించుకో. నేను కసాయివాడిని కాదు. నీకిష్టం లేకుండా నిన్ను సమీపించను. నీ భర్తకు ప్రమోషన్ కావాలి, నీకు వైభవం కావాలి. అందుకోసం నీకై నీవే నా దగ్గరకు వచ్చావు. నేను నీ భర్తకే అపకారం చేయను. అతడు ఎప్పట్లాగే ఉంటాడు. అతడి ఉన్నతిని కోరుకుంటే తప్ప నీకిక్కడ నాతో అవసరం లేదు. ఉన్నదానికి మించిన ఆశ నిన్ను నా వైపు నడిపిస్తుంది. ఈ అభిప్రాయంలో నాకు చేరువైతేనే నాకు తృప్తి అన్నాడు భానుప్రకాష్. ఎందుకిప్పుడు అవన్నీ అంది ముక్త. నా సంస్కారాన్ని అర్థం చేసుకో. నీతో ఏకాంతం లభించింది గెస్ట్ హౌస్లో. అది నేను ఉపయోగించుకోలేదు. నీ అసహాయతను ఉపయోగించుకోవటం నా అభిమతం కాదు. నాకు నీ తనువు కాదు, నువ్వు కావాలి. నిండు మనసుతో నువ్వు నన్ను ఆదరించాలి. అందుకే నేను నీకు టైం ఇచ్చాను. నీ అంతట నీవే నా ఇంటికి రావాలన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, విను.
నీకు నీ భర్త ప్రగతి అవసరం లేదనుకుంటే వెంటనే తిరిగి వెళ్ళిపో. బాలచంద్రరావు అతడికి బాస్ కావచ్చు, కానీ నీ భర్త జీతం తగ్గదు. ఆఫీసులో నేను అల్లరి పెట్టడం, అవమానించటం జరగదు. ఆలోచించుకో. నీ నిర్ణయం మీద నీ భవిష్యత్ ఆధారపడి ఉంది. భవిష్యత్తును ప్రకాశవంతంగా చేసుకోవాలనుకుంటే ఇక్కడుండు, లేకుంటే ఆలోచిస్తుంది ముక్త. కారు, బంగళా, నా అదృష్ట దేవత నువ్వు అని పొగుడుతున్న గౌతమ్. నేను నా ఇష్టం మీదనే వచ్చాను. నా భర్తకు ప్రమోషన్, వైభవం అన్నీ కావాలి. భానుప్రకాష్ తను వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఇలా వచ్చి కూర్చో అన్నాడు అతను. ముక్త తటపటాయిస్తూనే వెళ్ళి మంచం మీద అతడి కాస్త దూరంగా కూర్చుంది. నాకు నువ్వంటే గౌరవం, నీ పొందు నా అదృష్టం అన్న భావం. ఇవన్నీ మరోసారి నిన్ను కోరవచ్చు. అది రోజుతో ఆగకపోవచ్చు. ఒక్కసారికే తప్పు. ఆ తర్వాత ఎన్నిసార్లు జరిగినా ఆ తప్పు కొత్తది కాదు, పాతదే అవుతుంది. చాలా తెలుసుకున్నావు. నీ పరిచయం నా ఆలోచనల స్వరూపాన్ని మార్చేసింది. జీవితంలో పైకి రావడమే నా ఆశయం. చాలా సంతోషం. అయితే ఇక తప్పు చేస్తానన్న భావం విడిచిపెట్టు అన్నాడు భానుప్రకాష్. అదెప్పుడో వదిలిపెట్టేశాను, కాబట్టే ఇక్కడికి రాగలిగాను. సరే, నాకు ఆ నమ్మకం కలగాలి కదా. నేను నిన్ను తాకబోయే ముందు నాలో ధైర్యం కలగాలంటే కాసేపు నువ్వు ఈ మంచం మీద పడుకో. ఈ గది, ఈ మంచం అంతా నీదే అన్నట్టు ఫ్రీగా. అతడి నోటి మాట పూర్తి కాగానే ముక్త పక్కకు జరిగింది. కాసేపు ఆమె ఇబ్బందిగా ఫీల్ అయింది. కాసేపు భానుప్రకాష్ కూడా మంచం మీదనే కూర్చున్నాడు. తర్వాత తను పడుకున్నాడు ఒకే మంచం మీద. ఒకరికొకరు అభిముఖంగా అతడు, ఆమె. ఇద్దరు వివాహితులే, కానీ అతడు ఆమెకు భర్త కాదు, ఆమె అతడికి భార్య కాదు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. సంప్రదాయంలో పుట్టి పెరిగిన ముక్త సంప్రదాయాన్ని కాదని భర్తకు బదులు పరాయి పురుషుడి పొందు కోరుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. మెత్తటి పరుపులు, విరిసిన మల్లెలు. అతడు, ఆమె. అప్పుడు ఆమె తప్పును గురించి ఆలోచించటం లేదు. ఆమె కళ్ళు భానుప్రకాష్లో పురుషుణ్ణి చూస్తున్నాయి. ఆమె శరీరంలో సంచలనం ప్రారంభమైంది. స్త్రీకి పురుషుణ్ణి చూస్తే కలిగే సంచలనం మరి అది. కొద్ది క్షణాల క్రితం వరకు ఉన్న ద్వైధీభావాలు ఆమెలో లేవు. అతడు తన చేతిని ఆమె నడుం మీద వేశాడు. ఆమె అతడికి దగ్గరగా జరిగింది. అతడు ఆమెకు దగ్గరగా జరిగాడు. కౌగిలి ఉక్కి సంకెళ్ళ ఇద్దరినీ బిగించింది. అతడి వీపు పడక గది గుమ్మానికి అభిముఖంగా ఉంది. ఆమె ముఖానికి అతడి ముఖం అడ్డు. వెచ్చని ఊపిరి. ఇద్దరూ కూడా గుమ్మం నిలబడ్డ సంధ్యను చూడ్డం లేదు. సంధ్య ఆ దృశ్యాన్నే చూస్తూ గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. ఆమె నిశ్చేష్టురాలైందేమో. కుసుమ కోమలపైన ఆమె చేతులతడిని తనలో కలుపుకోవాలనే కోర్కే బలంత వీపును హత్తుకుంటుంటే, ఎవరు అంది సంధ్య. జంట ఉలిక్కిపడి విడిపోయింది. అయిష్టంగానే ఇద్దరూ లేచి కూర్చున్నారు. ఇద్దరూ సంధ్యని చూశారు. భానుప్రకాష్ మంచం దిగి తప్పు చేసిన వాళ్ల తల వంచుకున్నాడు. చెదిరిన పైటను సవరించుకుంది ముక్త. సంధ్య వారిని సమీపించి, ఏమిటిది అంది. ముక్తను పరీక్షగా చూస్తూ, నువ్విలాంటి దానివనుకోలేదు అంది. ముక్త మాట్లాడలేదు. నీకేమైంది? ఒళ్ళు కావరం ఎక్కిందా? డబ్బు కావాల్సొచ్చిందా అంది సంధ్య. మీ వారిని అడుగు. వారి సంగతి నాకు తెలుసు. నీకై నువ్వు వారిని వలలో వేసుకోవాలనుకోకపోతే ఇలా మా ఇంటికే రావు కదా. ముక్తకేమనాలో తెలియలేదు. తనిలా పట్టుబడి సంజయ్షి ఇచ్చుకోవాల్సి ఉంటుందని ఆమె ఊహించుకోలేదు. అతడు తన్ను మోసగించాడని, ప్రోత్సహించాడని ఎలా రుజువు చేయగలదు? తనే వాళ్ళింటికి వచ్చి అతడి పడగదిలో జరిగింది తలుచుకుంటే జుగుప్సతో ఆమె శరీరం వణికిపోతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకీ కళ్ళబొల్లి ఏడుపులు? నా కాపురంలో నిప్పులు పోయాలని చూశావు కదూ అంది సంధ్య. ముక్త మంచం దిగి నిలబడింది. ముందు చీర సరిచేసుకో అంది సంధ్య. ముక్త చీర సరిచేసుకోలేదు. ఆమె ముఖం రెండు చేతులతోటి కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడుపుతో నీ తప్పును కప్పిపుచ్చుకోలేవు అంది సంధ్య. ముక్త తప్పును కప్పిపుచ్చుకోవాలని ఏడవటం లేదు. బాధ గొంతులోంచి ఏడుపు రూపంలో బయటపడుతుంది. హఠాత్తుగా తనలో బలహీనత ప్రవేశించి తన్ని కోరిందని ఆమెకు అర్థమైంది. తానలా ఎలా మారిపోయిందో తెలియక తన్ను తానే అసహించుకుంటూ బాధపడుతుందామె. కాసేపటికి ఆమె ఏడుపాగింది. అక్క, నా వల్ల తప్పు జరిగింది, కానీ తప్పు నాది కాదు. ఈ విషయం మీ వారినే అడుగు అంది ముక్త. మా వారు నీ ఇంట్లో పట్టుబడితే అది వారి తప్పు. నువ్వు మా ఇంట్లో పట్టుబడితే అది నీ తప్పే అవుతుంది. నన్ను క్షమించక్క. నీలాంటి వారిని క్షమించటం నాకలవాటే, కానీ నిన్ను నీవు క్షమించగలవో లేదో ఆలోచించుకో. ముక్త మాట్లాడలేదు.
అసహాయతతో తప్పు చేసిన పావనిని నువ్వు క్షమించలేవు. బలహీనతతో తప్పు చేసిన నిన్ను క్షమించుకోగలవా? చెల్లున కొట్టినట్టయింది ముక్తకు. ఆడతనం, పడుచుతనం రెండూ కలిస్తే మగాడికి భరించలేనంత ఆకర్షణ. ఆ ఆకర్షణను విచ్చలవిడిగా కొనసాగనిస్తే ఈ సమాజం క్రమశిక్షణను కోల్పోయి ఆటవిక సామ్రాజ్యంగా మారిపోతుంది. స్త్రీ పురుష సంబంధాన్ని క్రమబద్ధం చేయటానికి పెళ్లి అనే సాంప్రదాయం ఏర్పడింది. ఆ పెళ్లి పవిత్రమైంది. స్త్రీ పురుష సంబంధాన్ని కేవలం ఒక జంటకే పరిమితం చేస్తూ నియమాలు ఏర్పరిచింది. మన సాంప్రదాయంలో పెళ్లి కాని ఆడపిల్ల కొందరికి ఆడపడుచు, పెళ్ళైన ఆడపిల్ల అందరికీ ఆడపడుచు. ఆడతనాన్ని పడుచుతనాన్ని కలిపి ఆడపడుచు అనే పదం తయారు కావటం మన సాంప్రదాయంలోని ప్రత్యేక విశేషం. పెళ్ళైన ఆడది ఇతర స్త్రీలందరినీ ఆడపడుచుల్లాగా భావించి సానుభూతితో అర్థం చేసుకోవాలి. భర్త తప్ప తక్కిన పురుషులందరికీ ఆడపడుచు కావాలి. ఇది మన సాంప్రదాయం చెప్తుంది. స్వార్థపరులు మన చుట్టూ వలలు పన్నుతుండే ఈ సమాజంలో స్వార్థం మనను దేనికైనా ప్రోత్సహించే ఈ వాతావరణంలో సాంప్రదాయాన్ని పాటించటం ఎంతో కష్టమైన విశేషం. అది గ్రహించి సాంప్రదాయం పాటించలేకపోయినా సాటి వారిని సానుభూతితో అర్థం చేసుకోవాలి. సంప్రదాయం పాటించడానికి మనం కఠోర ప్రయత్నాలు చేయాలి. మన స్నేహం ఎప్పట్లాగే కొనసాగుతుంది. పావనిని ఆదరించినట్లే నేను నిన్ను ఆదరిస్తాను. నీ తప్పుకి ఇతరులకు తప్పు పట్టకు. జరిగింది మర్చిపోయి ఇక ముందు ఇలాంటిది జరగకుండా జాగ్రత్త పడు. ఈ ఒక్క రోజులో నీవు పాపాత్మురాలివి కాలేదు. ఈ రోజుకు ముందు నీవు పుణ్యాత్మురాలివి కావు. అది గుర్తుంచుకొని మసలగలిగితే చాలు. ఇక నీవు వెళ్ళొచ్చు. ముక్త చీర సవరించుకుంది. నిండుగా బయట కప్పుకుంది. భారంగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కారులో లిఫ్ట్ ఇస్తానని భానుప్రకాష్ అనలేదు. కావాలని ముక్త అడగను లేదు. ఆమె వెళ్ళిపోగానే సంధ్య భర్త పాదాలకు వంగి నమస్కరించింది. అతడు ఆమెను లేవదీస్తూ ఏంటిది అన్నాడు. మీ వంటి మహాత్ముడి పాదాలకు వంగి నమస్కరించడానికి ముక్త వెళ్లే వరకు ఆగాల్సొచ్చిందని బాధగా ఉంది అంది సంధ్య. నేను మహాత్ముని కాను అన్నాడు భానుప్రకాష్. ముక్తకు నీతులు చెప్పే అర్హత నాకు లేదని తెలుసు. మిమ్మల్ని ఆమె తప్పుపడుతుంటే నిజం చెప్పకపోవటం తప్పని నాకు తెలుసు. కానీ మీ మాట పాటించాను. అందుకే కనీసం పాదాభివందనం. భార్యాభర్తల మధ్య పాదాభివందనాలు సంప్రదాయం కావచ్చు, కానీ నాకవి నచ్చవు. నేను సాంప్రదాయానికి వ్యతిరేకిని. ఆ విషయం నాకు తెలుసు అంది సంధ్య. ఇప్పటికీ ఆమె మర్చిపోలేని నిజం కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఎంబీఏ చదువుతూ వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాడు భానుప్రకాష్. అతడు వారికి బాగా దూరపు బంధువు. తన మానాన్న తను మసిలేవాడు తప్ప సంధ్య వంక కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. సంధ్యకు బావున్నాడు. అతడికి చదువు రాలేదు. వృత్తి పనులు చేసుకుందుకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళొస్తుండేవాడు. గొప్ప ఇండస్ట్రియలిస్ట్ కావాలన్నది అతడి పట్టుదల. జీవితంలో అతడు పైకి రాలేడన్నది తల్లిదండ్రులకు కూడా తెలిసిన నిజం. అతడు సంధ్యను ప్రేమిస్తున్నాననేవాడు. ఏకాంతంలో ఆమెకు ప్రేమ కబుర్లు చెప్పేవాడు. ఆ కబుర్లలో తనకో సినిమా హీరోలా అభివర్ణించుకునేవాడు. సంధ్య మనసు పరిపక్వత చెందలేదు. ఆమె అతడి మాటలు నమ్మింది. అతని పట్ల జాలితో తను ప్రేమిస్తున్నానని అనుకుంది. వారి చనువునింట్లో ఎవరూ అనుమానించేవారు కాదు. ఆ ఇంట్లో వారికి ఏకాంతం అసాధ్యం కాలేదు. ఆ ఏకాంతాన్ని సంధ్యను వశపరుచుకునేందుకు ఉపయోగించుకున్నాడు అతను. ఆ లేత వయసులో సంధ్య అతడి మాటలు నచ్చేవి. చూసే సినిమాలు, చదివే నవళ్ళు ఆమె కథల్లో హీరోని చూపించేవి. అతడే తన భర్త అవుతాడనుకుందామె. కానీ ఆమె సాంప్రదాయాన్ని నమ్మింది. అందుకే అతన్ని తనకు దూరంగానే ఉంచేది. బావ ఆమెను ఎన్నో విధాలా ప్రోత్సహించి విఫలుడయ్యాడు. ముందు మన పెళ్లి కావాలి అందామె అతడితో. మీ వాళ్లకు నువ్వు చెప్పు అన్నాడతను. సంధ్య ఇంట్లో చెప్పాలని అనుకుంది. కానీ అతడి గురించి అంతా పనికిరానివాడని అనుకుంటుంటే చెప్పలేకపోయింది. నువ్వే చెప్పు అంది సంధ్య. చెప్తానన్నాడతను. రోజులు గడుస్తున్నా చెప్పే ధైర్యం అతడికి రాలేదు. మన పెళ్లి జరగాలంటే నాకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలిస్తే ధైర్యం వస్తుంది అన్నాడతను. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అంది సంధ్య. అంటే చాలదు, రుజువు ఉండాలి. రుజువు ఉంటేనే ధైర్యం. భగవంతుడు స్త్రీని ప్రేమమయిని చేశాడు. సృష్టిలో స్త్రీ స్వార్థపరురాలే కావచ్చు, కానీ ఆమె స్వార్థం తన గురించి కాదు, తన వారి గురించి. స్త్రీ తనకంటే ఎక్కువగా తన వారిని ప్రేమిస్తుంది.
బావ తనవాడిని సంధ్య అనుకుంది. రుజువు కోసం ఆమె అతడికి లొంగిపోయింది. ఒక కన్నెపిల్ల లేత హృదయపు తొలి బలపునామె బావ అందుకున్నాడు. అయినా అతడికి ధైర్యం చాలలేదు. ఇంకా ధైర్యం కావాలన్నాడు. మొదటిసారి ఉన్న ప్రతిఘటన భావం కూడా లేదు సంధ్యలో రెండోసారి. అయితే ఈసారి దొంగలు పట్టుబడిపోయారు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందని అంటూ తల్లి సంధ్యను, తండ్రి సంధ్య బావను నిలదీశారు. సంధ్య హడలిపోయింది. సంధ్య బావ ఇంట్లోంచి పారిపోయాడు. ఇంట్లో సంధ్య పెళ్లి గురించి హడావుడి ప్రారంభమైంది. సాంప్రదాయాన్ని నమ్మిన సంధ్యకు తన పెళ్లి బావతో జరగాలనుంది. కానీ ఆ త్రాష్టుడితో దీని పెళ్లి చేయనన్నాడు తండ్రి. సంధ్య మనసు వికలమైపోయింది. ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది, దొడ్లో బావిలో దూకి. ఆ దృశ్యం భానుప్రకాష్ కంటపడింది. అతడు ఆమెను రక్షించాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు. భానుప్రకాష్కు చూచాయిగా ఇంట్లో జరిగింది తెలుసు. అతడు సంధ్యను నిలదీసి అడిగి నిజం తెలుసుకున్నాడు. సంధ్య తను బ్రతకనని ఏడ్చింది. అతడు ఆమెను మందలించి, "నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. "నన్ను అతడు ప్రేమిస్తున్నాడు" అని చెప్పింది సంధ్య. పారిపోయిన ఆమె బావను భానుప్రకాష్ కలుసుకుని సంధ్యను పెళ్లి చేసుకోమని చెప్పాడు. దాని శీలం మంచిది కాదు అన్నాడు సంధ్య బావ. ఆమెను పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక. భానుప్రకాష్ సంధ్యకి విషయం చెప్పి, "అతను నిన్ను ప్రేమించటం లేదు, జరిగింది మర్చిపో" అన్నాడు. "జరిగింది మర్చిపోలేను. వేరే వ్యక్తిని వివాహమాడి అతడి జీవితాన్ని నరకం చేయలేను" అంది సంధ్య. "మన సాంప్రదాయం ఆడదాన్ని అన్నిటికీ దోషించేస్తుంది. జరిగిన దానికి దోషం నీతో పాటు నీ బావకు సమంగా ఉంటుంది. నేను ఈ సంప్రదాయానికి వ్యతిరేకిని. ఒక చిన్న పొరపాటు వల్ల కోల్పోయే పవిత్రత అనిపించుకోదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, జాలితో కాదు, ప్రేమతో. అందువల్ల లాభం ఏంటంటే, నీ కథ పూర్తిగా నాకు తెలుసు కాబట్టి మున్ముందు నీ బావ కూడా నిన్ను బ్లాక్మెయిల్ చేయలేడు." సంజయ్ ఈ పెళ్లికి అన్యమనస్కంగా ఒప్పుకుంది. ఆమె తల్లిదండ్రులు మహదానందంలో ముని అంగీకరించారు. పెళ్లైన సంధ్య మామూలు మనిషి కాలేకపోయింది. "నా ప్రవర్తనలో ఏదో లోపం ఉంది. నేను కులటను. బావ నన్ను ప్రోత్సహించిన అందుకు నా సహకారం ఉంది" అనేది ఆమె తరచుగా. "పరిస్థితులు తోడైతే పతివ్రతలు కూడా తప్పు చేస్తారు" అనేవాడు భానుప్రకాష్ ఆమెతో. సంధ్య నమ్మాలనే అనుకుంది. మన చుట్టూ సమాజం, అందులో ముఖ్యంగా ఆడవాళ్లు ఆమెకు తప్పు చేసిందన్న భావాన్ని కలిగిస్తుండేవారు. పావని వంటి స్త్రీలందరూ, ముఖ్యంగా స్త్రీలు నిరసిస్తుంటే ఆ నిరసన ఆమె తనకే అన్నట్లు ఫీల్ అయ్యేది. "మీరు పవిత్రురాలైన మరో యువతిని పెళ్లాడండి, నేను అనుమతినిస్తాను. మీ సంతానానికి తల్లినయ్యే అర్హత నాకు లేదు" అందామె భర్తతో. "పురుష స్పర్శ నెరగని నీకు లేత వయసులో ఒక స్వార్థపరుడి ప్రోత్సాహంతో అతడికి దగ్గరై తప్పు చేశాననుకుంటున్నావు. అదే తప్పు కేవలం డబ్బు కోసం, పదవి కోసం వివాహితురాలైన ఆడది తన ఇష్టం మీదనే చేయగలదని నేను రుజువు చేస్తాను. అప్పుడైనా నువ్వు నీ గిల్టీ కాన్షియస్ వదిలిపెట్టాలి" అన్నాడు భానుప్రకాష్. ఆ ఎన్నికకు కూడా అతను భార్యకే వదిలిపెట్టాడు. ఆమె ముక్తనెన్నుకుంది. ముక్త చేత భర్త తప్పు చేయించగలిగితే తన తప్పు సాధారణమైందే అనిపించుకుంటుందని ఆమె ఒప్పుకుంది. భానుప్రకాష్ తన ప్రయత్నాలు ప్రారంభించాడు. "ముక్త నాకు నీ అంత దగ్గరగానూ వచ్చింది. కానీ నిజం చెప్తున్నాను, నేను నీ మీద ప్రేమతో నటిస్తున్నాను తప్ప ఆమెపై నాకెప్పుడూ కూడా దురూహ కలగలేదు. అది నా గొప్పతనం. ముక్త కాదు, ఎప్పటికీ ఆడపడిచే" అన్నాడు భానుప్రకాష్. "మిమ్మల్ని నేనెప్పుడూ నమ్ముతాను" అంది సంధ్య. సంధ్య భానుప్రకాష్ను నమ్మింది. కానీ మగవాళ్ళందరూ భానుప్రకాష్లు కారు. ఆడపడుచు పదాల నుండి ఆడపడుచన్న పవిత్ర పదాన్ని సృష్టించిన మన సాంప్రదాయాన్ని పాటించలేకపోయిన ఆడపడుచుల పట్ల సానుభూతిని జతపరచమన్న విన్నపము పురుషులందరూ భానుప్రకాష్లు కాదన్న హెచ్చరిక ముఖ్యంగా ఆడపడుచులందరికీ ఈ కథ ద్వారా అందితే ఈ రచన ప్రయోజనం నెరవేరినట్లే. ఈ నవల ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ.